హబక్కూకు గ్రంథములో నుండి 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4 వచనాలకు చదువుకుందాం. వాక్యం చదువుతుండగా మీరు బైబిల్ ఫాలో అవ్వండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా యెహోవా నాకేలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చాలు. గత కొన్ని వారం నుంచి మనము హబక్కూకు గ్రంథం మనం చూస్తున్నాం. అందులో ఈ రోజున ఈ 2వ వచనం నుండి 4వ వచనం విషయాలు మనం చూద్దాం. మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు హబక్కూకు దేవునికి మొర్రపెట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు తీర్పు తీర్చాలనే ఉద్దేశంతో ప్రార్థన చేశాడు. దేవుని అడిగాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. చాలా కాలం వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత ఎప్పటికో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ అన్య దేశంలో జరుగుతున్నటువంటి కార్యమును చూడమని దేవుడు హబక్కూకి తెలియజేశాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో గత వారం మనం చూసుకున్నాం. ఆ మొదటి అధ్యాయం చివరిలో కూడా హబక్కూకు మరికొన్ని వాదనలు దేవుని దగ్గర పెట్టాడు. అంటే ఆయనకున్నటువంటి కొన్ని సందేహాలను, ఆయనకున్నటువంటి కొన్ని డౌట్స్ని, అంటే దేవుడి గురించి, దేవుని యొక్క కార్యములను గురించి, దేవుని యొక్క నిర్ణయాల గురించి, అంటే ముఖ్యంగా చూస్తే దేవుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన జవాబిచ్చేటువంటి సమయము, దేవుడు స్పందించేటువంటి విధానము, స్పందించేటువంటి కాలము, వీటన్నిటిని కూడా హబక్కూకు మనసులో కొన్ని సందేహాలు ఏర్పడినప్పుడు వాటి విషయమై మరలా దేవుని దగ్గరికి 2వసారి కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ కొన్ని వాదనలు హబక్కూకు దేవుని దగ్గర పెట్టాడని బైబిల్ మనం చూస్తాం. అలా పెట్టిన తర్వాత మరి ఎంతకాలము దేవునితో ఆయన చెప్పుకున్న తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడో మనకు తెలియదు. కానీ 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఇలాగున సెలవిచ్చాడని హబక్కూకు మాట్లాడతాడు. ఆ మొదటి వచనం ఒకసారి సందర్భం కోసం చదువుకుంటే అక్కడ హబక్కూకు కావలి కాసేటువంటి ఆ గోపురం మీద నిలబడి నేను వేచుంటాను, ఎదురు చూస్తాను అన్నాడు. అయితే ఎంతకాలమైందో తెలియదు, కానీ ఎదురు చూశాడు. అలాగనే దేవుడు కూడా హబక్కూకు తిరిగి జవాబిచ్చాడు. అలా జవాబిచ్చేటప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ 2వ వచనం 2వ లైన్లో, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయంను పలక మీద స్పష్టముగా వ్రాయము. దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయంలో దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, ఏ రీతిగా నిర్ణయం తీసుకుంటాడు, అన్యజనాలను వాడుకుంటాడో దేవుడు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ దర్శన విషయమై దేవుడు ఏ దర్శనాన్ని అయితే హబక్కూకు ఇచ్చాడో ఆ దర్శనాన్ని దేవుడు పలక మీద రాయమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇదేదో హబక్కూకు జరిగినటువంటి కాలంలో హబక్కూకి దేవుడు చేసింది, దేవుడు చెప్పింది, లేదా ఇజ్రాయెల్ ప్రజలు జరిగిందని కాదు. ఈ రోజుల్లో మనకి కూడా అన్వయించుకోవడానికి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అలాగే మనం చూస్తే దేవుడు మాట చెప్తున్న మాట ఏంటంటే, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పలక మీద నువ్వు స్పష్టంగా రాయి అన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం దేవుడు ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు చాలా స్పష్టంగానే తన సేవకులకు దేవుడు చెప్తాడు విషయం. ఎందుకు స్పెసిఫిక్గా దేవుడు ఎందుకు వీలైనంతవరకు స్పష్టంగా చెప్తాడంటే అది వాళ్ళు మాత్రమే తెలుసుకోవడానికని కాదు, అది మళ్ళీ తిరిగి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని దాన్ని తిరిగి ప్రజలకు దాన్ని వివరించాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు చాలా క్లియర్గానే, చాలా స్పష్టంగానే తన సేవకులతో లేదా పాత నిబంధన ప్రవక్తలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు, లేదా తెలియజేస్తాడు. దేవుడు అంత స్పష్టంగా తెలియజేసిన తర్వాత కూడా ఇంకనూ దేవుడు స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, హబక్కూకి చెప్తున్నాడు, స్పెసిఫిక్ కొన్ని కార్యాలు చెప్తున్నాడు. దర్శనం అవ్వడమే కాదు, దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని హబక్కూకి ఏం చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు అక్కడ మాట ఏమన్నాడంటే, నువ్వు ఆ దర్శనాన్ని నువ్వు పలక మీద స్పష్టంగా రాయని దేవుడు చెప్పాడు. ఆ దర్శనం, నేను చూపించిన దర్శనాన్ని నువ్వు పలక మీద నువ్వు స్పష్టంగా రాయు.
ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అయితే అంటే ఆ దర్శనం, ఏ దర్శనం అయితే దేవుడు హబక్కూకు ఆ రోజునిచ్చాడో అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటే దేవుడు దాన్ని పల్లకి మీద రాయమని చెప్తాడో ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడు మాట్లాడుకునే దేవుడే. మనం బైబిల్ మొత్తం చూస్తాం, దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ చాలా తక్కువ సందర్భాల్లోనూ దేవుడు దాన్ని నోట్ చేసుకోమని దేవుడు చెప్పడం బైబిల్ మనం చూస్తాం. ఉదాహరణ, దేవుడు పదాజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు పలక మీద రాసి మోషేకి ఇచ్చాడు. అలాగే బైబిల్లో మరో చోట యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. అంటే బేసిక్ ఆ సందర్భంలో పల్లక మీద ఏ సందర్భాల్లో రాసేవాళ్ళు అంటే ముఖ్యమైనటువంటి కార్యములను వాళ్ళు పలకల మీద రాసి ఉంచేవాళ్ళు. అందుకని దేవుడు పదాజ్ఞలు మోషేకి మాత్రం జస్ట్ నోట్ అలా చెప్పేయకుండా దేవుడు దాన్ని పలకల మీద రాసి మరీ ఇచ్చాడు. అంటే దేవుడు అనుకున్న కొన్ని సందర్భాల్లో ఎందుకని అలా పలక మీద రాయమని దేవుడు చెప్తాడు అంటే, ఓ రకంగా చెప్పండి, సింపుల్ నోట్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు, దాన్ని రాసుకొని. ఇప్పుడు ఎలాగైతే ఈ రోజుల్లో మనం ముఖ్యమైనటువంటి కాలంలో మన పుస్తకంలోనూ కాగితం మీద రాసుకుంటామో, అలాగే దేవుడు ఆ రోజుల్లో కూడా ఏంటంటే పల్లకి మీద రాయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అక్కడే మనం ఆలోచించాలి, ఏ దర్శనం అయితే దేవుడు హబక్కూకు ఇస్తున్నాడో దాన్ని దేవుడే స్వయంగా పల్లకి మీద రాయమని దేవుడు చెప్పాడంటే ఆ దర్శనం అంటే ఎంత ప్రాముఖ్యమో మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని యొక్క వాక్కు కాబట్టి నాకు అది ఇంపార్టెంట్, నేను రాసుకుంటాను అంటే కొంతవరకు పర్లేదు. దాని ఇంపార్టెన్స్ మనిషిగా మనకు తెలుసు కాబట్టి మనం కొన్ని గుర్తుపెట్టుకోవడానికి జాగ్రత్తగా రాసుకుంటాం. కానీ ఇక్కడ మనకేదో ముఖ్యమని మనకు అనిపించి మనం రాసుకుందని మనం అనుకోవడం కాదు, ఇది ముఖ్యమని దేవుడికే అనిపించింది. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, ఎంత ప్రాముఖ్యమై ఉంటే ఈ దర్శనం ఏదైతే దేవుడు హబక్కూకు ఇచ్చాడో అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటే దేవుడే స్పెసిఫిక్గా ఏం చెప్తాడంటే, హబక్కూకు నువ్వు జస్ట్ నేను వినడం కాదు లేదా చూడడం కాదు, నేను నీకు చూపించినటువంటి దాన్ని నువ్వు పలక మీద రాయు. పలక మీద రాయడం మాత్రమే కాదు కానీ స్పష్టంగా రాయమని దేవుడు చెప్తున్నాడు. బేసిక్గా ఎందుకు పలక మీద దేవుడు రాయమని ఎందుకు చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు హబక్కూకు ప్రవక్త బేసిక్గా ఆయన గుర్తుంటుంది, ఆయనకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత కూడా మరల ఎందుకు పలక మీద ఎందుకు రాసుకోవాలి అంటే అక్కడ స్పెసిఫిక్గా దేవుడే మాడతాడు, ఇది నెరవేరడానికి కొంత టైం పడుతుంది కాబట్టి దేవుడు ఏం చెప్పంటే నువ్వు ముందే పలక మీద రాసుకొని పెట్టుకో అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఉద్దేశాలతో దేవుడు పలక మీద రాయమని చెప్పాడు. అందులో ఒక ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు నీకు చెప్పాను దర్శనం ఇప్పుడు జరుగుతుందని, నేను దర్శనాన్ని ఇప్పుడు ఇచ్చాను, కానీ దర్శనం ఇప్పుడు జరగదు, వెంటనే జరిగేటువంటి కార్యం కాదు, దానికి టైం పడుతుంది. అందులో నువ్వేం చేయాలంటే టైం పడుతుంది కాబట్టి నువ్వు దాన్ని పలక మీద రాసి పెట్టుకో. ఇప్పుడు ఎందుకంటే చూడండి, మనుషులంగా మనకు ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే మనం చాలా విషయాలు మర్చిపోతాం. చాలా సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కార్యాలు చాలా ఉంటాయి, కానీ చాలా విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోం. అది విశ్వాసులుగా లేదా నార్మల్ మనుషులుగానే మన మైండ్స్కి ఉన్నటువంటి ప్రాబ్లం. అది మనం అన్నిటిని ఎక్కువ గుర్తుపెట్టుకోలేం, ఎందుకంటే చాలా విషయాలు మనం ఆలోచిస్తుంటాం కాబట్టి అన్నిటి గుర్తుపెట్టుకుందాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు మర్చిపోయిన తర్వాత ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైనటువంటివి ఇవి ఇజ్రాయెల్ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు, మనుషుల యొక్క జీవితంలోకి సంబంధించిన విషయాలకు వస్తారు. అది ఎంత ప్రాముఖ్యం మనం ఆలోచించాలి. అంత ప్రాముఖ్యం కాబట్టి ఇప్పుడు హబక్కూకు కనుక ఇప్పుడు మర్చిపోయాడు అనుకోండి, తర్వాత గుర్తుపెట్టుకుందాన్ని ప్రయత్నం చేసినా, ఒకవేళ జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేసినా దేవుడు ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా గుర్తుంటుందని గ్యారెంటీ కూడా ఏమీ లేదు. కొన్నిసార్లు ఏంటంటే జ్ఞాపకంలో తర్వాత మనం మర్చిపోయిన తర్వాత ఎప్పుడో ఒక టైంలో మనకు గుర్తుకు రావచ్చు, కానీ గుర్తుకొచ్చినా సరే కొన్నిసార్లు మనం ఫస్ట్ టైం విన్నప్పుడు గుర్తుపెట్టుకుందాంలే అనుకున్నప్పుడు ఎంత క్లారిటీ ఉందో మనకి ఆ ఇన్ఫర్మేషన్ సమాచారం మీద, మనం కొంతకాలం తర్వాత అంతే క్లారిటీగా మనకు మనసులో ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. అందుకని దేవుడు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన భావించి దేవుడే నువ్వు పల్లకి మీద రాసి ఉంచు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అది జస్ట్ ఇప్పటికిప్పుడు నువ్వు తెలుసుకోవడానికి మాత్రమే కాదు, నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను హబక్కూకు, కానీ ఇది ఈరోజు రేపో జరిగిపోయేటువంటి కార్యం కాదు, దీనికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈలో బహుశా నువ్వు మర్చిపోవచ్చు, అందుకనే నువ్వు దీన్ని పలక మీద రాసి ఉంచు. అలా పలక మీద రాయమండం మాత్రమే కాదని దేవుడు అంటాడు, అక్కడ నువ్వు అది స్పష్టంగా రాసి ఉంచు అని దేవుడు చెప్పాడు. ఒకసారి ఈ మాటలని దేవుడు చెప్పడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. దేవుడు అన్నప్పుడు నేను జస్ట్ ఒకసారి చెప్తాను, నువ్వు జాగ్రత్త తినాలి అని దేవుడు చెప్పొచ్చు. కానీ దేవుడు కూడా మనుషుల యొక్క స్థాయికి దిగి, అంటే ఒకవేళ పొరపాటున దానికి ముఖ్యత్వాన్ని నువ్వు మిస్ అవుతావేమో అనుకొని దేవుడే కొన్ని సందర్భంలో మరలా నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు పల్లకి మీద రాసుకోమని దేవుడు హబక్కూకుకి చెప్పాడు. ఆ లాస్ట్ స్పష్టంగా రాయమన్నాడు.
ఓ రకంగా స్పష్టంగా అంటే అర్థం అంటే చాలా క్లియర్గా రాయమని. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చెప్పాలంటే యాక్చువల్గా క్యాపిటల్ లెటర్స్ రాసుకుని అర్థం. క్యాపిటల్ లెటర్స్ రాసుకుంటే అర్థం ఏంటంటే అది చాలా చాలా ప్రాముఖ్యమైతే క్యాపిటల్ లెటర్స్ నార్మల్గా రాస్తారు. ఇప్పుడు అలా దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఇది చాలా చాలా ప్రాముఖ్యం కాబట్టి నువ్వు చాలా స్పష్టంగా దీన్ని రాసి ఉంచు, ఎందుకంటే కొంత టైము పడుతుంది. అయితే కేవలం అదొకటే నా ఉద్దేశము అంటే అదొకటే కాదు, ఎందుకంటే తర్వాత అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, అక్కడ అంటున్నాడు చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగున్నట్లు అన్నాడు. సరే, చదువువాడు అంటే చదివేటువంటి వాళ్ళు పరిగెత్తుచు చదువ వీలగున్నట్లు దాన్ని స్పష్టంగా నువ్వు పల్లకి మీద రాసి ఉంచు. ఏ ఉద్దేశంతో రాయాలి కూడా దేవుడు అక్కడ ఒక రకంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే చదివేటువంటి వాడు పరిగెత్తుచు చదవడానికి వీలయ్యేటట్లుగా నువ్వు దాన్ని పల్లకి మీద రాసి స్పష్టంగా ఉంచు. ఇప్పుడు చూడు, అది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఇక్కడ ఎందుకు రాసి ఉంచమని చెప్తున్నాడంటే హబ్బకుక్కు కొరకైనా దేవుడు దీన్ని చెప్పింది హబ్బకుక్కు భద్రపరచుకోవడానిక. అంటే ఇక్కడ కేవలం హబ్బకుక్కు ఒక్కడే ఇంట్లో పెట్టుకొని దాన్ని హబ్బకుక్కు అప్పుడప్పుడు చదువుకోవడానికి కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది నువ్వు ఒక్కడే చదువుకోవడానికి కాదు, హబ్బకుక్కు ఇంకా చాలామంది దీన్ని చదువుకోవాలి. నేను ఏదైతే చెప్తున్నానో అది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించిన కార్యం కాబట్టి ఇది చాలామంది చదువుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు అది నువ్వు ఒక్కడే చదువుకోవడానికి కాదు, నువ్వు ఒక్కడే చదువుకోవడానికి అయితే నీకు నచ్చిన అర్థం నువ్వు నచ్చినటువంటి విధానం రాసుకోవచ్చు, కానీ అది అందరికీ అర్థం అవ్వాలంటే మాత్రం నువ్వు అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టంగా నువ్వు దాన్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే స్పష్టంగా రాయు. ఎందుకోసం రాయాలి స్పష్టంగా అంటే చదివేటువంటి వాళ్ళు పరిగెత్తుచు చదవటానికి వీలు ఉన్నంత స్పష్టంగా నువ్వు దాన్ని రాసి ఉంచాలి. చదివే వాళ్ళు పరిగెత్తుచు చదువు వీలున్నట్లు స్పష్టంగా రాయమన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటిదంటే దేవుడు ఒక రకంగా చెప్తానంటే నువ్వు ఇది రాసి నువ్వు ఒక రకంగా ప్రజలకు కూడా చూపించేలా ఉండాలి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లాగా పెద్ద బ్యానర్స్ కడతాం చూసారు మన అడ్వర్టైజ్మెంట్ బోర్డు లాట్లోని, అలా దేవుడు ఒక రకంగా చెప్తాడు నువ్వు దాన్ని పలక మీద రాసి ఉంచు. అలా రాసి ఉంచేటప్పుడు బేసిక్ ఎలా ఉండాలంటే వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు అది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసేంత క్లియర్గా నువ్వు దాన్ని రాసి ఉంచు, దాన్ని వాళ్ళు చదివేంత క్లియర్గా నువ్వు రాయు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అది మాత్రం స్పెసిఫిక్గా పరిగెత్తువాడు అన్న మాట ఎందుకు దేవుడు అక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాడంటే అక్కడ బేసిక్ అందులో అర్థం ఏంటంటే నువ్వు అది రాసినప్పుడు నువ్వు ఈ దేశం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు గురించి నేను నీకు చెప్తున్న దర్శనం రాస్తున్నావు. త్వరలో ఏం జరగబోతుందో ఏ తీర్పు రాబోతుందో నేను నీకు స్పష్టంగా చెప్పాను. ఆ తీర్పు రాబోతున్న విషయాన్ని నువ్వు ప్రజలకు నువ్వు తెలియజేయాలి. ప్రతిసారి నువ్వు నోరు తెరిచి చెప్పడమే కాదు, నువ్వు దాన్ని రాసి కూడా ఒక నోటీస్ బోర్డులో పెట్టినట్టుగా నువ్వు అందరికీ అర్థమయ్యేలాగా రాసి నువ్వు దాన్ని కనపరచు, అందరి ఎదుట కనపరచు దాన్ని నువ్వు. అప్పుడు ఏం జరగాలి, ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళు దాన్ని చూసి పరిగెత్తుచు చదువు వీలగినట్లు. ఇప్పుడు చూడండి, జనరల్గా పరిగెత్తేవాడు చదవట్లే అనలేదు, చదివేవాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు. పరిగెత్తేవాడు చదవడానికి అన్నట్టు అనలేదు దేవుడు. ఇక్కడ గమనించండి, చిన్న తేడా ఉంది. పరిగెత్తేవాడు చదవాలి అనలేదు ఇక్కడ దేవుడు. యాక్చువల్ చదివేటువంటి వాడు, గమనించండి, చదివేటువంటి వాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు అన్నాడు. చదివేటువంటి వాడు పరిగెత్తు చదవటం. ఇప్పుడు చూడండి, చదివేటువంటి వాడు పరిగెత్తు చదవడం ఏంటి, దానికి కూడా యాక్చువల్ చాలా అర్థం ఉన్నాయి. బేసిక్ ఈరోజు నేను బేసిక్ క్వశ్చన్ చెప్తాను. చూడండి, చదివేటువంటి వాడు పరిగెత్తుచు చదువు వీలంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం చెప్తాడు, ఇది అంత ఇంపార్టెంట్ హబ్బకుక్కు, ఇది నువ్వు తెలుసుకొని ఇది నువ్వు అందరికీ తెలియజేయాలి. అందుకు నువ్వు పలక మీద రాయు. ఆ పలక మీద నువ్వు రాసినప్పుడు కూడా ఏంటంటే స్పష్టంగా రాయు. అది ఎవరన్నా వచ్చి ఏం రాశారని చదివేటప్పుడు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో అనుకోండి మనం రోడ్డు ఎక్కామంటే మనకి చుట్టూ ఎక్కడ పడతాడో బ్యానర్లు, అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ బోల్డ్ మనకు కనబడతాయి. బ్యానర్స్, పోస్టర్లు ఇవన్నీ మనకు బోల్డ్ కనబడతాయి ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ఇలాంటివి చాలా చాలా తక్కువ. ఇప్పుడు మనకు చాలా ఎక్కువ ఉన్నాయి, ఒకప్పుడు అలా ఉండేవి కాదు. కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో ఒకవేళ కనుక పలక మీద రాసి అనుకో పబ్లిక్ ప్లేస్లో ఎక్కడో కనుక హబ్బకుక్కు పెట్టాడు అనుకోండి, బహుశా ఇంటి ముందు అక్కడ పెట్టాడు అనుకుందాం. వాళ్ళు పెట్టాడు ఖచ్చితంగా. అది నార్మల్గా అందరు ఎక్కువ చోట అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి ఆ రోజుల్లో ఉండే కాదు. కాబట్టి ఒకటి పబ్లిక్ ప్లేస్లో లేదా రాయబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రతి వాళ్ళు చదవడానికి చూస్తారు. అందుకని ఏంటంటే హబ్బకుక్కు దేవుడు రాసి ఉంచాడు పెట్టమన్నాడు. అది పెట్టినప్పుడు అది ఏం రాసిరని చదివేటువంటి వాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు అన్నాడు. చూడండి, గమనించండి, చదివేటువంటి వాడు అంటే హబ్బకుక్కు ఏం రాశాడని స్టార్ట్ చేస్తాడు చదివేటువంటి వాడు. అలా చదవడం స్టార్ట్ చేసిన తర్వాత పరిగెత్తుచు కూడా అంటే పరిగెడుతూ కూడా చదవటానికి వీలయ్యేంతలాగా చదివేటువంటి వాడు ఆగి చదవకుండా పరిగెడుతూ చదవడం ఏంటి అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది ఎంత ఎమర్జెన్సీ అంటే, ఇది ఎంత ఇంపార్టెంట్, ఎంత అందరికీ తెలియదు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి దాన్ని నువ్వు రాసినటువంటి విషయం చదవాలని చూసినటువంటి వాడు దాన్ని కొంచెం చదవగానే అది ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థమైపోద్ది కాబట్టి వెంటనే వాడు ఏం చేయాలంటే దాన్ని తెలుసుకొని చదివినటువంటి వాడు వెంటనే దాన్ని 10 మందికి చెప్పడానికి వెంటనే పరిగెట్టాలి.
అందుకేంటంటే ఆ ఇన్ఫర్మేషన్ యొక్క అర్జెన్సీ ఎలా ఉంటుందంటే, ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది కొంచెం చదవగానే వీళ్ళంత త్వరగా ఇంకొకరికి చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనతో గబగబా పరిగెట్టుకుంటూ మరలా చదువుతాడు. దాన్ని చదువుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ చూస్తారు, కొంచెం సారాంశం అర్థమైనప్పుడు వెంటనే ఏం చేస్తానంటే, ఇది ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చదువు టైం వేస్ట్ చేయను, నేను వెంటనే చూడగానే అర్థమవుతుంది కాబట్టి వెంటనే కొంచెం పరిగెట్టుకుంటూ కూడా మిగిలిన ఎంతైతే ఉందో చదవాల్సి ఉందో అది కూడా చదివేస్తూ పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని మరలా ఇంకోళ్ళకి చెప్పడానికి వీలైనంత స్పష్టంగా నువ్వు దాన్ని రాసుంచని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక్కడే చదవటం కాదు హబక్కూకు, చాలామందికి అది అర్థం అవ్వాలి కాబట్టి నువ్వు దాన్ని పబ్లిక్గా పెట్టు. అది చదివినటువంటి వాళ్ళు కూడా ఎవరెవరైతే దాన్ని చదివేశారో లేదా దాన్ని చదివినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి దేవుడే ఇస్తున్న బాధ్యత ఏంటంటే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని గురించి నువ్వు చాలామందికి చెప్పాల్సి ఉంది. అది దీన్ని చదివినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి పైన ఒక బాధ్యత దేవుడే పెట్టేస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ఈ దర్శనం గురించి దేవుడు చెప్పాడు హబక్కూకు రాసి ఉంచాడో దాన్ని చదివినటువంటి వాళ్ళు, అది ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే చదివినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడు ఏ బాధ్యతను వాళ్ళ మీద ఆటోమేటిక్గా మోపేస్తున్నాడంటే అది ఆటోమేటిక్గా ఆ వ్యక్తి గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి చాలా మందికి దీని గురించి చెప్పాల్సి ఉంది. అది చదివినటువంటి ప్రతి వాళ్ళ యొక్క బాధ్యత. నువ్వు చదవకపోతే లెక్క వేరు, నీకు తెలియదు కాబట్టి నువ్వు చదవకపోతే నువ్వు చెప్పాల్సిన బాధ్యత బోస నీకు ఉండదు. కానీ నీకు ఒక విషయం తెలిసినప్పుడు, అది నీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నీకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని చెప్పకుండా ఉండడం అనేటువంటిది కరెక్టు కాదని దేవుడు పరిగణించాడు. అందుకంటున్నాడు చదివేటప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అంటే చదివేటువంటి వాడు సైలెంట్గా చదివి ఓహో త్వరలో ఏదో తీర్పు ఏదో వస్తుంది అంటే అనుకుని సైలెంట్గా మరలా నీ పన్ను చేసుకోవడం కాదు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు చదివిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి అది ఎంత అర్జెంటుగా నువ్వు చెప్పాలో నీకు అర్థమయ్యే గబగబా పరిగెట్టుకుంటే వెళ్ళి నువ్వు ఇంకోళ్ళకి చెప్పాలి. నువ్వు చాలా వీలెంతమందికి నువ్వు చెప్పాల్సి ఉంది. అలా చెప్పాలని దేవుడు ఇక్కడ రాయమని చెప్పాడు. అందుకనే చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగున్నట్లు అది పలక మీద నువ్వు స్పష్టంగా రాసి ఉంచు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే కొన్ని మనుషుల జీవితములకు సంబంధించి ప్రాముఖ్యమైన కార్యాల విషయానికి వచ్చేసరికి దేవుడు అది ఎంతగా 10 మందికి ఆ విషయాలు తెలియజేయాలని దేవుడు అనుకుంటాడు ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు కార్యములను తెలిపే పనిలో ఉన్నాడు, తెలియజెప్పే పనిలో ఉన్నాడు. ఆ బాధ్యతను దేవుడు ప్రతి వాళ్ళకి యాక్చువల్గా ఇస్తున్నాడు. తెలుసా, నీకు చాలామంది తెలియనటువంటి విషయం మనకు తెలిసిందన్నప్పుడు, స్పెషల్గా దేవునికి సంబంధించిన విషయాల సంగతి చెప్తున్నాను నేను, అది ప్రాముఖ్యమైనప్పుడు, అది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు, అది చాలా విలువైనటువంటిది అయినప్పుడు, అది నీకు తెలిసిన తర్వాత ఇన్స్టెంట్గా నీ రెస్పాన్సిబిలిటీ ఏమో తెలుసా, అది నువ్వు వీలంతమంది చెప్పాల్సిన బాధ్యత ఆటోమేటిక్ నీ మీదకి వచ్చేస్తుంది. తెలుసా, దేవుడు నీకు ఒక విషయం తెలియజేశాడంటే అది ఆటోమేటిక్గా చెప్పాల్సిన బాధ్యత నీకు వచ్చేసినట్టు ఆటోమేటిక్గా. దేవుడు మరలా నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఒక విషయం తెలిసిందంటే అది ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళి చెప్పాల్సిందే. తెలుసా, చెప్పాల్సిందే ఖచ్చితంగా. బైబిల్లో మీరు చూడండి, ఆ సమరయ స్త్రీ ఉంది చూసారా, యేసుక్రీస్తు తాను దర్శించుకొని రక్షకుడని తెలియజేసిన తర్వాత ఆమె జీవితం మారిన తర్వాత ఆమె వెళ్ళి ఊర్లందరికీ చెప్పి ఊర్లందరినీ తీసుకొచ్చింది. క్రీస్తేవని చెప్పారా, నువ్వు వెళ్ళి ఊర్లందరినీ తీసుకొని అని చెప్పారా క్రీస్తేవన్నా? వీళ్ళందరికీ నా గురించి చెప్పని క్రీస్తు అన్నారా? అనలేదు. కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనటువంటిది కనుక గ్రహిస్తే, నువ్వు తెలుసుకున్నటువంటిది దేవుడు నీకు తెలియజేసింది విలువైనటువంటిది అని నీకు అనిపిస్తే నువ్వు దాన్ని చెప్పకుండా యాక్చువల్గా ఉండలేవు. ఆ రక్షకుని ఆమె తెలుసుకున్న తర్వాత, నిజమైన రక్షకుడు ఎవరో ఆమె గుర్తించిన తర్వాత అదంతా విలువైనటువంటి ఒక భాగ్యముగా, ఒక అవకాశంగా ఆమెకు అనిపించిందంటే, ఆమె ఎవరు లేనప్పుడు సీక్రెట్గా నీళ్లు తెచ్చుకోవడానికి అలాంటి టైంలో వచ్చేటువంటి ఆమె ఇప్పుడు వెళ్ళి పబ్లిక్గా అందరిని పిలుచుకొస్తుంది పని కట్టుకొని, ఎవరు కనబడకుండా నీళ్లు తీసుకుని వెళ్ళిపోదాం అనుకునేటువంటి ఆమె ఇప్పుడు పనిగట్టు నీళ్ళు అందరిని పిలుస్తుంది. ఆమె ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయింది? ఎవరు అలా రెస్పాండ్ అవుతారంటే, నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు అనుభవం ఒకటి వచ్చిందో, ఏదైతే నువ్వు ఒకటి తెలుసుకున్నావో దాని విలువ నీకు అర్థమైతే నువ్వు అలాగున్నా స్పందిస్తావు. దాని విలువ అర్థమైతే అలా స్పందిస్తావు. ఇప్పుడు అందుకని దేవుడు ఇక్కడ హబక్కూకి ఆ విషయాన్ని తెలియజేశాడు. అది అంత ఇంపార్టెంట్ దేవుడే స్వయంగా చెప్తున్నాడు హబక్కూకి. అందుకని రాసి ఉంచమని చెప్పాడు. అది రాసి ఉంచడం మాత్రమే కాదు, అది చదివినటువంటి వాళ్ళు గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పాల్సినంత బాధ్యత దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. అందుకని చదివినటువంటి వాడు పరిగెత్తుచు చదివి వీలవునట్లు నువ్వు క్లియర్గా రాసి ఉంచు అంటే, ఒకసారి అదేంటో చదువుతూ మొదలెట్టిన తర్వాత ఆడు ఇంకా పూర్తిగా చదవడం కూడా కంప్లీట్ చేస్తారు లేదో చదివేటువంటి వాళ్ళు, నేను వెళ్ళి కొంతమందికి ఈ విషయాన్ని నేను చెప్పాలి అని అర్జెంటుగా పరిగెడుతూ మిగిలినటువంటి విషయాన్ని ఎంతైతే ఉందో సమాచారం దాన్ని కూడా చదువుకుంటూ వెళ్ళి గబగబా వెళ్ళి చెప్తారంటే, అక్కడ టైం వేస్ట్ చేయకుండా కూర్చొని చదివేహో ఇదా అనుకోకుండా కొంచెం చదివిన తర్వాత
ఇదంత ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్పకుండా మనం ఉండకూడదు అని సగం చదివలేదు, క్లారిటీ అర్థమైపోయింది. ఇంకా గబగబా పరిగెట్టుకుంటూ ఇంకోళ్ళకి చెప్పాలి ఈ విషయాన్ని పరిగెడుతూ మిగిలినటువంటిది ఉన్నటువంటి సమాచారం చదువుకుంటూ వెళ్ళిపోయి చాలామందికి ఆ విషయాన్ని చెప్తాడు. దేవుడు అది చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, అది ఈ రోజుల్లో మనకి అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఈ రోజుల్లో మనం ఏంటంటే అది 10 మందికి చెప్పడం మనం పెద్దగా ఆలోచన చేయం. మనం పెద్దగా ఆలోచన ఏదైనా సరే, ఇప్పుడు మనకు ఒక సత్యవాక్యం మనకు తెలిసింది అనుకోండి, అది 10 మందికి మనం చెప్పాలని రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వట్లేదు. మనకు దేవుడు మనకి ఇచ్చాడు చాలే, మనం హ్యాపీగా ఉన్నాం, బాగున్నాం అనుకుంటున్నాం. కానీ సత్యం యొక్క విలువ చాలామందికి మీకు అర్థం కావట్లేదు. చాలామందికి దీని వాల్యూ తెలియట్లేదు. ఇది మేము ఉన్నాము, మేము హ్యాపీగా ఉన్నాం చాలే, చాలామందికి లేదు మాకుంది అనేది ప్రార్థనలు చేస్తున్నాం, లేదని మనకుంది అని సంతోషపడుతున్నాం. కానీ మనకున్నటువంటిది చాలామందికి లేక సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా మనం చెప్పాలి కదా అన్నటువంటి బాధ్యత మనం తీసుకోవట్లేదు. దేవుడు కనుక నీకు ఒక విషయాన్ని బయలుపరిచాడు అంటే అది చాలామంది తెలియనటువంటిది నీకు తెలిసిందంటే, నీకు తెలిసిందన్నటువంటిది నీ మీద ఏ రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ దేవుడు మోపేస్తాడంటే, నీకు ఒక దేవుడు బయలుపరిచి ఒక విషయాన్ని, ఒక సత్యవాక్యాన్ని దేవుడు బయలుపరిచాడంటేనే అర్థం ఏంటంటే నీకు ఒక బాధ్యత ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. ఏంటంటే ఇది నీకు వాల్యుబుల్ అయితే నువ్వు దీన్ని చెప్పకుండా ఉండకూడదు. ఇది వాల్యుబుల్ అయితే నువ్వు చెప్పకుండా ఉండలేవు. యాక్చువల్గా ఆ సమరస్త్రదే చేసింది. ఆమె దేవుని కనుగొన్న తర్వాత, నిజమైన రక్షకుని తెలుసుకున్న తర్వాత ఆమె సైలెంట్గా ఉండలేకపోయింది. ఆమె ఎందుకని ఆ గ్రహింపు అంటే నిజమైన రక్షకుని తెలుసుకోవడం, మేము వాళ్ళ యూదుల గురించి వాళ్ళ గురించి ఎవరెవరో చెప్తుంటే విన్నాం అన్న దాని నుంచి తెలుసుకుని చూసారా. వినడానికి తెలుసుకోవడం మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఆమెకు తెలిసింది. ఆమె ఏమనుకుంటే రక్షకుని ఏదో విన్నాంలే, మాకు తెలుసులే, ఇలాగంటున్నారు ఏదో చెప్పింది ఆమె. కానీ ఒక్కసారి ఏమైతే ఆమె ఊహించుకుంటూ సరిగ్గా తెలియక ఒక విషయం ఆమె మనసులో ఉందో దాని గురించి స్పష్టత ఆమెకు రాగానే పరిగెట్టుకుంటూ వెళ్ళింది. చాలామందికి ఆ విషయం చెప్పడానికి, చాలామంది రక్షకుని పరిచయం చేయడానికి, ఆమె తెలుసుకున్నటువంటి విషయమును చాలామందికి చూపించడానికి ఆమె క్రీస్తు దగ్గర చాలామంది తీసుకొచ్చింది. అంటే అర్థం ఏంటంటే దేవుడు కనుక ఒక వ్యక్తి కూడా బయలుపరచాడంటే ఆ ఒక్క వ్యక్తి కోసం బయలుపరచట్లేదు. దేవుడిని ఒక్కడే స్పెషల్ కాబట్టి నీకు బయలుపరచడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చాడంటే ఆటోమేటిక్గా చాలామందికి లేదు, నీకు ఉందంటే దాని అర్థం ఏంటంటే నీకు బాధ్యత దేవుడు పెట్టండి అర్థం. అది తెలియనటువంటి వాళ్ళకి నువ్వు తెలియజేయడం కోసం నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని తీసుకొని నువ్వు దాచుకోవడానికి కాదు. దేవుడు మనకు ఒక తలాంత్ ఇచ్చాడు, ఎందుకు ఇస్తాడు? దాచుకోవడానికి ఇస్తాడా? దేనికి ఇస్తాడు? తలాంత్ దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే ఎందుకు ఇస్తాడు? నువ్వు దాచుకోవడానికి కాదు, నువ్వు దాన్ని భూమిలో కప్పట్డానికి కాదు, నువ్వు 10 మంది ముందు నువ్వు దాన్ని చూపించడానికి, 10 మందికి అది ఉపయోగపడడానికి దేవుడు ఇస్తాడు. అలాగే వాక్యమైనా సరే, స్పెషల్ మన విషయానికి వచ్చేసరికి వాక్యమైనా సరే చాలామందికి తెలియదు, మనకు తెలిసింది అనుకున్నప్పుడు దేవుడు నీకే బాధ్యత ఇస్తాడంటే యాక్చువల్గా నువ్వు దాన్ని ఖచ్చితంగా నువ్వు ఎంతో కొంతమంది నువ్వు దాన్ని తెలియజేయడం నీకు రెస్పాన్సిబిలిటీ. అది వాల్యుబుల్ అని తెలిస్తే దాన్ని తీసుకెళ్ళి నువ్వు తెలుసుకున్నావు ఇది వాల్యుబుల్ అని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టడం కాదు, దాచిపెట్టుకోవడం కాదు, నువ్వు అది 10 మందికి నువ్వు తెలియజేయడం యొక్క బాధ్యత. తెలుసా? కాకపోతే మనం దేనికి పరిమితం అయిపోయామంటే చాలామంది తెలియదు, వాక్యం మాకు తెలుసు అన్నంతవరకు పరిమితం అయిపోయాం. కానీ మనకు తెలుసుకున్నాం ఇది వాల్యుబుల్ కాబట్టి ఇది తెలియనటువంటి విశ్వాసాలు మనం పరిచయం చేయాలి, మనం చెప్పాల్సి ఉందేమో, అది మన బాధ్యత ఏమో మనం బేసిక్గా ఎవరు ఆలోచించట్లేదు. కానీ దేవుడు నీకు ఒకటి చెప్పాడంటేనే అర్థం ఏంటంటే నీకు బాధ్యత ఖచ్చితంగా దేవుడి మీద మోపాడు, లేకపోతే నీకు చెప్పడా విషయాన్ని. నువ్వు ఒక్కడే అంత స్పెషల్ అని కాదు, నీలాగా అందరూ మారాలని దేవుడు ఫస్ట్ ఒక దగ్గర స్టార్ట్ చేస్తాడు. యూదుల దగ్గరికి ఎందుకు వచ్చాడు మెస్సియా? ఫస్ట్ యూదులను ఒక్కళ్ళని రక్షించడానికి కాదు, వాళ్ళ దగ్గర మొదలుపెట్టి ప్రపంచమంతటికి రక్షణ ఇవ్వాలని. అలా దేవుడు ఎవరో ఒక దగ్గర మొదలెడతారు, ఆ ఒక్క వ్యక్తి అలా దాచుకోవడం కాదు, దాన్ని స్ప్రెడ్ అవ్వాలి. అందుకనే దేవుడు అపోస్తలు కూడా చూడండి, శిష్యులు కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంతసేపు యూదుల మధ్యనే సువార్త ప్రకటిస్తున్నారు. యెరూషలేంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేం పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారు పేతురులు అందరూ. ఎవరు కూడా ఈ యూద ప్రాంతాన్ని దాటి అన్య ప్రాంతానికి వాళ్ళకి ఇష్టపడలేదు, ఈ అపోస్తలు కూడా వెళ్ళలేదు. దేవుడు అప్పుడు పౌలుని ఏర్పాటు చేసుకున్న తర్వాత పౌలు అన్యులకు సువార్త ప్రకటించడం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు రానంత వరకు సువార్త అన్య ప్రాంతాలు బేసిక్గా లేదు, ప్రాంతాలకు వెళ్ళలేదు. ఎవరెవరు అన్యులు తెలుసుకున్నారేమో, కానీ పౌలు వచ్చిన తర్వాతనే అన్య ప్రాంతాలకి సువార్త విస్తరించింది. బహుశా రోజుల్లో శిష్యులు కూడా అంతగా గ్రహించలేదు. కానీ దేవుడు ఒకరి దగ్గర ఎందుకు స్టార్ట్ చేస్తాడు? ఆ ఒక్క వ్యక్తి స్పెషల్ అనిపించుకోవడానికి కాదు, ఆ ఒక్క వ్యక్తి చాలామందికి తెలియనటువంటిది నాకు ఒక్కడికే తెలుసు ఆయన గర్వపడ్డానికి, అతిశయపడ్డానికి కాదు. అది నీ దగ్గర స్టార్ట్ చేశాడు. అది విస్తరించాలనుకుంటే దేవుని నాకు ఆలోచన. ఎందుకంటే దేవుని యొక్క దర్శనం ఎలా ఉంటుంది, దేవుడు ఎంత దూరం ఆలోచిస్తాడంటే ఎవరో ఒక వ్యక్తి కోసం, ఒక సంఘం కోసం, ఒక ప్రాంతం కోసం దేవుడు ఆలోచించడు, దేవుడు ప్రపంచం అంతటి కోసం ఆలోచిస్తాడు. అందుకని ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక దగ్గర స్టార్ట్ చేస్తాడు. ఎవరో ఒకరిని దీవించడం మొదలుపెట్టలే కాబట్టి అబ్రహాం దగ్గర స్టార్ట్ చేశాడు దేవుడు దీవించడం.
అది అన్ని జనులకు కూడా తర్వాత స్లోగా క్రీస్తు ద్వారా అన్ని జనులకు కూడా విస్తరించిన ఆశీర్వాదమే కానీ రక్షణే కానీ. అలా దేవుడు ప్రతిదీ కూడా ఒక దగ్గర స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక వ్యక్తి ఏంటంటే సైలెంట్గా ఉండడానికి వీలది లేదు. దేవుడిని దగ్గర స్టార్ట్ చేశాడంటే నీకు ఒకటి తెలియజేశాడంటే, చాలామంది లేనటువంటిది దేవుడు నీకు గనుక అది బయలుపరిచంటే అర్థం ఏంటంటే అది నీ దగ్గర నువ్వు దాచిపెట్టుకోవడానికి కాదు, అది నీకు తెలియచేసిన దాన్ని బట్టే నీ మీద ఒక బాధ్యత ఆటోమేటిక్గా దేవుడు మోపేస్తున్నాడు. అదంటే నువ్వు దాన్ని చెప్పకుండా ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక్కడికి చెప్పడానికి కాదు, నువ్వు ఒక్కడిని ఆశీర్వదించడానికి కాదు, నువ్వు ఒక్కడే సత్యాన్ని గ్రహించడానికి కాదు, నువ్వు ఒక్కడే విశ్వాసంలో బలపడ్డాను కానీ కాదు, నువ్వు దీన్ని 10 మందికి చెప్పాలి. నీకు ఎంతగా నీకు తెలుసుకున్నప్పుడు అది నీకు బయలుపరచబడడం నీకు ఎంత తృప్తి వస్తుందో, ఎంత సంతోషం వస్తుందో, లేదా బహుశా ఎంత ఆత్మీయంగా నువ్వు బలపడుతున్నావు, అది నువ్వు ఒక్కడిదా ఆగిపోకూడదు. అది విస్తరించాలి, అది వ్యాప్తి చెందాలి. అప్పుడేమో దేవుడు నీలో జరిగించిన కార్యము నువ్వు ఇతరులకు కూడా దాన్ని పరిచయం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. అందుకనే దేవుడు హబక్కూకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది చదివేటువంటి వాడు చదవటం స్టార్ట్ చేశాక వాళ్ళకి విషయం అర్థమైన తర్వాత వాళ్ళు వెంటనే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఇంకేదైనా మిగిలిన చదవాల్సి ఉంటుంది చదువుకుంటూ వెళ్ళి గబగబా వెళ్ళి చాలామందికి ఆ విషయాన్ని చెప్పాలి. అందుకనే పరిగెత్తేటువంటి వాడు చదువు వీలుగున్నట్లు దాన్ని స్పష్టంగా పల్లక మీద రాసి ఉంచు. అప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకసారి నిజంగా ఇది ఇప్పుడు వాక్యమును సత్యవాక్యమును విస్తరించడం ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఆలోచించండి. ఎంత ఇంపార్టెంట్ మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తున్నాడు. చాలామందికి లేదు, నీ దగ్గర ఉందంటే అర్థం ఏంటి, నీకు ఆటోమేటిక్గా బాధ్యత వచ్చేస్తుంది. హబక్కూకు దేవుడు బయలుపరిచాడు. హబక్కూకు ప్రార్థన చేస్తే చాలా కాలం ఆ గోపురం మీద పైన నిలబడి వెయిట్ చేస్తే ఎప్పుడుకో చాలా కాలం తర్వాత దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచాడు హబక్కూకు. అప్పుడు హబక్కూకు కూడా కష్టపడ్డాడు, అది తెలుసుకోవడానికి హబక్కూకు కష్టపడ్డాడు. హబక్కూకు యొక్క విశ్వాసానికి హబక్కూకు యొక్క ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు విషయాలు బయలుపరిచాడు. ఊరగా చెప్పిన హబక్కూకు కష్టార్జితం అది చెప్పాలంటే ఓ రకంగా. హబక్కూకు కష్టపడ్డాడు కదా, హబక్కూకు దేవుణ్ణి అడిగాడు, హబక్కూకు దేవుని ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు, ఓపికగా చాలా కాలం పడుతుంది తెలిసి వెయిట్ చేశాడు. దాని గురించి కాసుకుంటూ కూర్చుంటే చాలా కాలం తర్వాత దేవుడు బయలుపరిచాడు. ఓ రకంగా ఏదైతే ఇప్పుడు బయలుపరచబడింది హబక్కూకు యొక్క విశ్వాసాన్ని బట్టి, హబక్కూకు యొక్క ఆత్మీయతను బట్టి దేవుడు బయలుపరిచాడు. అది ఒక రకంగా చెప్పండి, అది తెలుసుకోగలడం అంటే హబక్కూకు కష్టార్జితం. ఓ రకంగా చెప్పాలంటే అది హబక్కూకు కష్టార్జితం. కానీ అది హబక్కూకు తాయిపోలేదు, దేవుడైతే అలా అనుకోలేదు. అది నువ్వు స్పష్టంగా నువ్వు పలక మీద రాసుంచు, అది వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు చదవడానికి వీలంత క్లియర్ నువ్వు దాన్ని రాసుంచు. అది ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళి చాలామందికి ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ్యత ఆటోమేటిక్ హబక్కూకు మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే దేవుడు దాన్ని బయలుపరిచాడో వచ్చేసింది. అలాగే మనకు కూడా దేవుడు చాలామంది తెలియనటువంటి సత్యాలు కనుక మన దేవుడు బయలుపరిచిన అర్థం ఏంటో తెలుసా, నువ్వు తెలుసుకుని నువ్వు సంతోషపడడానికి, నువ్వు సంబరపడడానికి మాత్రమే కాదు. అది ఖచ్చితంగా నువ్వు 10 మందికి చెప్పాలన్నటువంటి బాధ్యతతో దేవుడు మనకి తెస్తాడు. కాకపోతే మనం అంత లోతుగా పెద్దగా మనం ఆలోచన చేయం. మనం తెలుసుకున్నాం, మనం బహుశా హ్యాపీ ఫీల్ అవుతామేమో తప్ప ఇది ఇంపార్టెంట్ అని మనం గ్రహించట్లేదు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నీ దగ్గర దాచుకోవడం కాదు, ఇది నీకు పర్సనల్ కాదు, ఇది వ్యక్తిగతం కాదు, ఇది ఇంకోళ్ళకి కూడా నువ్వు అందించాలని దేవుడు నీకు దాన్ని బలంగా ఇస్తాడు. ఎందుకంటే బయట ఇలాంటి కార్యాలు అంటే బయట నెగిటివ్గా వేరే కార్యాలు చాలా బలంగా విస్తరిస్తున్నప్పుడు, బోధ విషయానికి వచ్చేసరికి చూసుకుందాం ఒకసారి. అబద్ధ బోధ విషయానికి వచ్చేసరికి చాలా విస్తారంగా చాలా ఫాస్ట్గా అది వ్యాప్తి చెందుతున్నప్పుడు, అప్పుడు మనకు ఒక సత్యం తెలుసు అంటున్నప్పుడు దాన్ని మనము అది విస్తరించడంలో అది నలుదిక్కలు వ్యాపించడానికి మన వంతు ప్రయత్నం మనం ఎంత చేయాలో ఆలోచించండి. ఎంతసేపు మనం ఎంత అల్పంగా ఆలోచిస్తున్నాం అంటే ఎంతసేపు నేను నా ఉద్యోగం నా కుటుంబం దీని పడితే చాలు ఇది అనుకుంటున్నాం. క్రిస్టియన్గా నీకు అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. నీ జీవిత లక్ష్యమే ఎంతసేపు నువ్వు పైకి రావడమే నీ లక్ష్యం కాదు తెలుసా. నువ్వు నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు ఆ దేవుడిని ఇతరులు పరిచయించాలని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు సత్యవాక్యాన్ని తెలుసుకున్నప్పుడు అది సత్యవాక్యము తెలుసుకున్నటువంటి వాళ్ళకి నువ్వు పరిచయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఆటోమేటిక్గా ఉంటుంది. ఎంతసేపు నేరమైండెడ్గా, ఎంతసేపు అల్పంగా ఆలోచి, ఎంతసేపు నేను నా ప్రాబ్లమ్స్ నా కష్టాలు నా సుఖాలు ఎంతసేపు జీవితాన్ని అలా కానిచేయకండి. అందుకని ఎక్కువ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్ మనకి ఉంది. అందుకు రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. నీ జీవిత లక్ష్యం ఎంతసేపు నువ్వు పిల్లలు పైకి రావడమే నీ లక్ష్యం కాదు, అది కాదు యాక్చువల్ ఇంపార్టెంట్. అందుకు కాదు దేవుడు నేను రక్షించుకుంది. యాక్చువల్ అయితే నువ్వు వెలిగింపడ్డావు ఎందుకంటే నువ్వు ఇతరులను వెలిగించడానికి దేవుడు నిన్ను వెలిగించాడు. అప్పుడు అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే అర్థం ఏంటి, నువ్వు తెలుసుకొని ఆగిపోవడానికి, నీతో ఆగిపోవడానికి కాదు, అది చాలామందికి విస్తరించడానికి నువ్వు ఒక పాత్రగా వాడబడాలంటే దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే బయట అసత్యము అబద్ధ బోధలు చాలా విస్తారంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు, సత్యము కంటే అబద్ధం విస్తరిస్తున్నప్పుడు, అప్పుడు సత్యవాక్యము తెలిసినటువంటి వాళ్ళు సత్యం యొక్క గొప్పతనం, సత్యం యొక్క వాల్యూ అర్థమైనప్పుడు దాన్ని 10 మందికి మనము పరిచయం చేయడానికి
మనం ఆలోచించకపోతే మనం చాలా అల్పముగా జీవిస్తామని అర్థం. ఎందుకు తెలుసా? చూడండి, ఈ రోజుల్లో చదివిన బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి యెర్మీయా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను. యెర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చదవండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను చూడండి, యెర్మీయా 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను, వారు పరిగెత్తి వచ్చెదరు. చూడండి, గమనించండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను, వాళ్ళు పరిగెత్తి వచ్చేదారు. నేను వారితో మాట్లాడకుండినను, నేను వారితో మాట్లాడకుండినను, వారు ప్రకటించెదరు. వారు ప్రకటించండి. గమనించండి, ఇక్కడ యెర్మీయా టైంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు స్వయంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెర్మీయా అంటుంటే ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిజమైన ప్రవక్త. స్వలాభం కోసం ఈయన ఇక్కడ వాక్యం బోధించట్లేదు ఈయన. లేదా ఇంకా చెప్పాలంటే అసలు కష్టం వస్తున్నా సరే దేవుడు బయలుపరిచిందే ప్రజలకు చెప్తున్నాడు యెర్మీయా. ఇంకనూ చాలామంది ప్రవక్తలు ఉన్నారు, దేవుడే చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ యెర్మీయా ఒక్కడే కాకుండా అదే టైంలో అదే ప్లేస్లో ఇంకనూ ప్రవచించేటువంటి లేదా ప్రవక్తలు ఇంకా చాలామంది ఉన్నారు. యెర్మీయాను కాకుండా మిగిలినటువంటి ప్రవక్తల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఫస్ట్ దేవుడు అన్నాడు అసలు లేని వాళ్ళని పంపలేదు. చూడండి, చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ప్రవక్తలాగా వాళ్ళు చాలామంది అవుతున్నారు. వాళ్ళు ప్రవక్తలుగా పేరు పెట్టి పిలవబడుతున్నారు. చాలామంది పబ్లిక్ ప్లేస్లో పిలవబడుతున్నారు, పబ్లిక్ చేత పిలవబడుతున్నారు. కానీ దేవుడు అన్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను వాళ్ళని అసలు నేను పిలుచుకోనే లేదు. అసలు నేను వాళ్ళని పంపించనే లేదు. నేను పిలవలేదు, నేను పంపించలేదు, కానీ వాళ్ళు వెళ్తున్నారు. దేవుడు పిలవకుండా, దేవుడు పంపించకుండా వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు తెలుసా? అంటున్నాడు దేవుడు, అంటున్నాడు చూడండి, అక్కడ అంటున్నాడు వాళ్ళంట పరిగెత్తి వచ్చేదారు. చూసారా, పరిగెట్టుని వస్తారు. పరిగెట్టడం అర్థం ఏంటో తెలుసా? చాలా ఆతృతగా వాళ్ళు వస్తారు, ఆతృతగా వస్తారు. ఏది? వాళ్ళకి అనిపించింది చెప్పడానికి ఆతృతగా వాళ్ళు వస్తారంట, అనిపించింది చెప్పడానికి. దేవుడు వాళ్ళని పిలుచుకోలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి ఏది బయలుపరచడు. యాక్చువల్గా దేవుడి దగ్గర వాళ్ళకు దేవుని దగ్గర నుండి వచ్చిందంటూ ఏమీ ఇన్ఫర్మేషన్ దగ్గర లేదు చెప్పడానికి. నిజంగా దేవుడి దగ్గర నుండి వచ్చిన వాక్ అంటూ దగ్గర ఏమీ లేదు తెలుసా, ఏమీ లేదు. కానీ ఇంకనూ వాళ్ళు ఎంత యాక్టివ్గా వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళకి అనిపించినటువంటి పని ఎంత యాక్టివ్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత బలంగా దాన్ని చేస్తున్నారంటే ఎవరు పిలవపోయినా సరే, దేవుడే పిలవలేదు కానీ మేము ప్రవర్తన చెప్పుకుంటారంట, ఎక్కడ పడితే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు చెప్పాలన్న విషయాలు వాళ్ళు చెప్తారంట. ఎలా వెళ్తున్నారు వాళ్ళు అంటే, నాకు ఏమైనా అవకాశం ఇస్తే అని అనుకోవట్లేదు, అవకాశం ఉపయోగిస్తే పరిగెడుతున్నారు. వీళ్ళు పరిగెడుతున్నారు అంటే వాళ్ళు అంత యాక్టివ్గా, అంత చురుగ్గా వాళ్ళు పనిచేస్తున్నారు ఆ రోజుల్లోనే. ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పనటువంటి దాన్ని వీళ్ళు ఏదో వీళ్ళ సొంత జ్ఞానంతో చెప్పడానికి ఒక మనిషి తనను పిలుచుకోవాలన్న విషయం తనకు తెలుస్తుంది ఖచ్చితంగా. దేవుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళని నిజంగా దేవుడు పిలుచుకోవడం లేదో ప్రజలకు తెలియకపోవచ్చు, దేవునికి తెలిసి పిలుచుకున్నట్టు దేవునికి తెలుస్తుంది, ఆ వ్యక్తులు కూడా తెలుస్తుంది కదా. దేవుడు నిజంగా పిలుచుకోవడం లేదో వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళకి నిజంగా దేవుడు వాళ్ళు పిలుచుకోవాల్సిన విషయం వాళ్ళకి తెలిసినా సరే కొన్ని కార్యములు చేసేటప్పుడు, చేయాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బలంగా, ఎంత యాక్టివ్గా చేస్తున్నారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఊరిని వెళ్తారు, ఏదో చెప్తారంట, వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తారు అంటున్నాడు. అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళడం అనే దాంట్లో తీవ్రత కనబడుతుంది. అంటే వాళ్ళు డల్గా ఊరినేదో చెప్దాను అన్నట్టు కాదు, వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు, ఏదోటి చెప్పాలనుకుంటున్నారు, ఏదోటి చెప్పడానికి అవకాశం వెతుక్కుంటూ అవకాశం కోసం పరిగెడుతున్నారు. వాళ్ళు అంత యాక్టివ్గా యెర్మీయా టైంలోనే వాళ్ళు ఉన్నారంట, అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట. అప్పుడున్నారంటే ఇప్పుడు తగ్గిపోయారా అబద్ధ ప్రవక్తలు? ఇప్పటికి ఉన్నారు, ఇప్పటికీ కూడా ఎగ్జాక్ట్ వాళ్ళు ఎలాగే ఉంటారు తెలుసా. ఇప్పటికీ వాళ్ళు ఇంతే యాక్టివ్గా పనిచేస్తారు. ఇప్పటికీ దేవుడు పిలుచుకున్నటువంటి వాళ్ళు చాలామంది, సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాక్యం చెప్పేటువంటి బోధకులు చాలామంది ఉన్నారు, మేము పాస్టర్లు చెప్పుకుని ఉన్నారు. దేవుడు చెప్పకుండా కూడా వాళ్ళకి అనిపించిన ప్రతిదీ వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు చెప్పాలనిపించింది చెప్తారు. చెప్పడానికి కూడా వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తారు. వాళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తారు. అప్పుడు ఒక ఆలోచించండి, ఎంత చురుగ్గా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు సత్యవాక్యం తెలుసుకుందామని చెప్పుకునేటువంటి మళ్ళాంటోళ్ళు ఇంకెంత యాక్టివ్గా మనం పనిచేయాలి. అప్పుడు అసత్యం ఎంత ఫాస్ట్గా ప్రబలుతున్నప్పుడు సత్యవాక్యం తెలుసుండి మనం ఇంకెంత యాక్టివ్గా ఉండాలి. యెహోవా సాక్షులు చూడండి, వాళ్ళు అంత యాక్టివ్గా పనిచేస్తారు. చూడాలి, ఇంకా మీలో చాలామంది ఉన్నారు, చాలా యాక్టివ్గా పనిచేస్తారు. కానీ వాక్యం తెలిసినట్టు మళ్ళాంటోళ్ళు అసలు కనీసం ఎవరికి చెప్పను కూడా చెప్పం. వాక్యం చూడండి అని చెప్పం, చర్చికి రండి అని చెప్పం,
ఒకసారి వాక్యం విని చూడండి, మీకు తెలుస్తుందని చెప్పం. ఇవి పెద్దగా మనం చెప్పం. మనం ఎంతసేపు తెలిసినట్టు మన దగ్గరే దాచుకుంటున్నాం దాన్ని. మనం నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని దేవుడు హబక్కూకు కూడా చెప్తున్నాడు, నువ్వు రాసేటప్పుడు దాన్ని క్లియర్ రాయి పల్లకి మీద. అది చదివేటువంటి వాళ్ళు పరిగెత్తుతూ చదవటానికి వీలయ్యేంత క్లియర్గా నువ్వు దాన్ని రాసించు. ఇక్కడ అబద్ధ బోధకులు ప్రకటించడానికి అంత త్వరపడుతూ ఉన్నప్పుడు అంటే రకంగా చెప్పండి, ఏదో ఒక అబద్ధ ప్రవక్త ఏదో చెప్పేస్తున్నాడు అన్నది అలా చూడకండి. ఆయన అలా చెప్తూ ఉన్నప్పుడు అది వినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. అది ఇంపార్టెంట్ మనకి. ఏదో ఒక వ్యక్తి చెడ్డోడు అని ఒక్క వ్యక్తిని ఏదో నెగిటివ్గా నేను ప్రొజెక్ట్ చేయట్లేదు. ఈ ఒక్క వ్యక్తి చేస్తున్న పని వల్ల ఈ దేవుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పడానికి వెళ్ళి వీళ్ళు చెప్తున్నప్పుడు అది దేవుని యొక్క మాటగా వినేటువంటి వాళ్ళకి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అది చెప్తున్నాను నేను. మనకు అది ఇంపార్టెంట్. ఈ ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు. ఈ ఒక వ్యక్తి చెప్పినప్పుడు కొన్ని వందల మంది అంటారు చూసారా, వాళ్ళ స్థితి గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వింటున్నారంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని సత్యం అనుకుని నమ్మి వాళ్ళు అంటారు చూసారా, వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించండి, వాళ్ళ స్థితి గురించి ఆలోచించండి. అండ్ రకంగా ఆ స్థితి యాక్చువల్గా ఎలాంటిదంటే, ఒక జబ్బు ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, అది కరెక్ట్ కాదని తెలుసు, దానికి సరైన సొల్యూషన్ ఉంది, అసలైనటువంటి ఔషధం ఏంటో మనకు తెలుసు. నీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఔషధం ఏంటో తెలుసు, అది మనకు తెలిసింది. వేరే వాళ్ళు ఎవరు నకిలీ మందులు ఏవో అమ్ముతున్నారు, నీకు నిజమైన మెడిసిన్ నీ దగ్గర ఉంది, కానీ నువ్వు చెప్పట్లేదు, నువ్వు ఇంట్లో దాచుకున్న దాన్ని. అది చాలా విలువైందంటే షోకేస్లో పెట్టుకున్నావు ఆ బాటిల్ని తీసుకెళ్ళి. నువ్వు ఎవరికి మెడిసిన్ నువ్వు సప్లై చేయట్లేదు, నువ్వు ఎవరికి ఇవ్వట్లేదు, పరిచయం చేయట్లేదు, నువ్వు మాత్రం దాచుకున్నావు. కానీ బయట వేరే వేరే మెడిసిన్స్, దొంగ మెడిసిన్ అన్నీ అమ్మేస్తుంటే నువ్వు ఇంకా చూస్తున్నావు, నీ దగ్గర ఒరిజినల్గా ఉందని నువ్వు హ్యాపీ ఫీల్ అయిపోతున్నావు. ఒకసారి ఆలోచించండి, అది అదంతా బాధ్యత రాహిత్యం. ఒకసారి ఆలోచించండి. అది అంటే అది మన ఎంత రెస్పాన్సిబిలిటీయో అది ఒకసారి ఆలోచించాలి. అదంతా బాధ్యత లేనితనం ఒకసారి మనం ఆలోచించాలి. అది మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో అబద్ధ బోధ అంతగా విస్తరిస్తున్నప్పుడు సత్యవాక్యం తెలుసు అని చెప్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా. అప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం, కానీ ఎవరికన్నా మనం అసలు నిజంగా చెప్తున్నామా? మనం అసలు వాక్యం అంటే ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూడండి అని కనీసం మనం వాళ్ళు వింటారులే తర్వాత సంగతి, కనీసం మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? మన వైపున మనం చేయాల్సిన పని మనం చేస్తున్నామా బాధ్యతగా? ఆలోచించాలి. ఓ పక్కన ఇలాంటి వాళ్ళు ఏమో బోల్డ్ మంది వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే చెప్పడానికి వెళ్ళిపోతున్నారు. కానీ తెలుసుకోండి, మనం మాత్రం సైలెంట్గా మనం ఉంటాం. నీకు దేవుడు తెలియజేసాడని అర్థం ఏంటంటే, నీ పైన ఆటోమేటిక్గా బాధ్యత నీ మీదకి దేవుడు పెట్టేసాను అర్థం. జస్ట్ ఏదో నీకు దేవుడు తెలియజేశాను కాదు, నీకు ఎందుకు తెలియజేస్తాడు దేవుడు. సపోజ్ నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకోండి, దేవుడు నాకు తెలియజేస్తే నేను తెలుసుకుంటే నేను దాచుకోవడానికా? నేను దాచుకోవడం కాదు, నేను దాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇస్తున్నాడు. అలాగే బోధ ద్వారా మీరు కొన్ని విషయాలు తెలుసుకుని ఎందుకని మీరు దాచుకోవడానిక కాదు, అది మీరు ఇంకా కొంతమందికి పరిచయం చేయడానికి. ఇలా ఏంటంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ అయినటువంటి ఒక కార్యము అది విస్తరించాలంటే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు ఒకసారి ఆలోచించండి, అబద్ధ బోధ అంతలాగా అబద్ధ బోధన బోధించేటువంటి వాళ్ళు పరిగెత్తుచూ ఇంత గొప్పగా పని చేస్తుంటే పరిగెత్తుతూ వెళ్తున్నారు. వీళ్ళు చెప్పడానికి పరిగెడతాను ఇంత ఆసక్తిగా వాళ్ళు చేస్తున్నప్పుడు అప్పుడు నిజమైన వాక్యం తెలుసు. మనము నిజంగా వాక్యం కనుక మనలో నిజంగా పనిచేస్తే, ఆ వాక్యం నిజంగా కనుక మనలో రగిలితే, అప్పుడు యాక్చువల్గా మనం ఎంత ఇంకా బలంగా వాళ్ళకంటే చురుగ్గా మనం యాక్టివ్గా పనిచేయాలి. ఒకసారి ఆలోచించండి దీని గురించి. ఎప్పుడే కాదు, ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించండి. అసలు నిజంగా మనకు అసలు అంత బాధ్యత ఉందా? మనం ఎంత బాధ్యతగా మనం ప్రవర్తిస్తున్నాం ఆలోచించుకోవాలి. ఎంతసేపు మన వీలంత వాక్యం మనం ఎంతసేపు విని మన బుర్రలో మన హృదయంలో నింపుకోవడం ఒక్కటే కాదు ఉద్దేశం. దేవుడు నీకు ఇచ్చేది నువ్వు వీలంత మంది నువ్వు చెప్పాలనుకుంటే దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు ఒక అబద్ధ బోధకుడేమో చాలా విస్తారంగా చాలా బలంగా యాక్టివ్గా బోధించడానికి పరిగెడుతున్నాడు, అంత యాక్టివ్గా అబద్ధ బోధ విస్తరిస్తున్నప్పుడు నిజమైన బోధ చెప్పాల్సిన బాధ్యత తెలుసుకున్నప్పుడు దాన్ని పరిచయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మనం అనుకుంటాం అంటే ఆ చెప్పినా ఎవరు వినరండి, ఇప్పుడు అందరూ అలాంటి అట్లు అంటారు, అందరూ దానికి ఆకర్షించబడతారని అంటాం. ఫస్ట్ అసలు మనం చెప్తున్నామా? ముందు నువ్వు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ మనం చెప్తున్నాను చూసుకోవాలి. మనం చెప్పకుండా వాళ్ళు చెప్పినా వినరండి, వాళ్ళందరూ ఎక్కువ అలాంటి బోధలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అన్నాను కాదు. మనం చెప్పడం మనకి రెస్పాన్సిబిలిటీ. చెప్పిన తర్వాత వాళ్ళు వినలేదనుకోండి, అప్పుడు మన బాధ్యత మన మీద ఉండదు. కానీ అది తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇదిగో వాక్యం అంటే ఎలా ఉంటుంది, లేదా పలానా చోట వాక్యం బోధించబడుతుంది, లేదా ఇలా నువ్వు వాక్యం అనొచ్చు అని చెప్పాల్సిన బాధ్యత, వాక్యం యొక్క గొప్పతనము సత్యవాక్యం రుచి చూపించడం మాత్రం మనకి రెస్పాన్సిబిలిటీ. రుచి చూసడం మనము, అది ఇంకోళ్ళకు కూడా పరిచయం చేయడం మనకి బాధ్యత. అందుకని దేవుడు హబక్కూకుతో అన్నాడు, పరిగెత్తేటువంటి వాడు చదువుచు పరిగెత్తడం వీలయ్యేంతలాగా నువ్వు దాన్ని ఆ కార్యం చేసుకుంటా ముందుకి వెళ్ళు. ఎందుకు రాయమన్నాడు దేవుడు అంటే, అది అందరూ చూడాలి. హబక్కూకు అందరికీ ఆ విషయం కూడా తెలియాలి.
నేను చేయబోతున్న కార్యమని ఒకరితో ఆగిపోకూడదు. అది ప్రజలందరికీ తెలియాలి, ప్రజలందరూ ఆలోచించాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు పలక మీద దాన్ని స్పష్టంగా రాసుంచు. వెళ్ళిపోయే వాళ్ళు, దారిన పోయే వాళ్ళు దాన్ని చదవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు గబగ పరిగెట్టుకుంటే ఇంకా 10 మందికి ఆ విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఈ దేశంలో ఒక కార్యం, బలమైనటువంటి కార్యము జరగబోతుంది. ఇప్పటివరకు అంత కామ్గా ఉంది కాబట్టి ఇక ముందు కూడా కామ్గా ఉంటుందని కాదు, ఇప్పటివరకు కామ్గా ఉంది కాబట్టి ఇక ముందు ఉంటుంది. రేపు శత్రువు రాబోతున్నాడు. ఆ శత్రువు వచ్చినప్పుడు భయంకరమైన కార్యాలు రాజ్యంలో జరుగుతాయి. ఏంటది? వాడు వచ్చినప్పుడు ఈ దేశం పాడు చేస్తాడు. పాడు చేయడం మాత్రమే కాదు, నాశనం చేస్తాడు. నాశనం చేయడమే కాదు, వీళ్ళని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోవడం మాత్రం కాదు, అక్కడ బాంట్లో వీళ్ళు కొంతకాలం బతకాల్సి వస్తుంది. అదంతా జరుగుతుంది. కాబట్టి నువ్వు పలక మీద రాసి ఉంచి, ఇది అందరికీ తెలియాలి. త్వరలో రాబోతున్న విపత్తు ఏంటో అందరికీ అర్థము కావాలి. కాబట్టి నువ్వు దాన్ని పలక మీద రాసి ఉంచు. నీకు అంత క్లారిటీ ఉండాలి, అందరికీ అది తెలియాలి, అందరికీ అది అర్థము కావాలి. ఎందుకు రాసి ఉంచాలి అంటే వెంటనే జరగదు. కాబట్టి బహుశా ఈరోజు 2-3 రోజులు గుర్తుపెట్టుకుంటే తర్వాత మర్చిపోతాయేమో, కానీ మర్చిపోవడానికి వీలు లేదు. ఇదే మర్చిపోయేంత అల్పమైనటువంటి విషయం కాదు, ఇది ఇష్యూ కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన కార్యము. అందుకని నువ్వు దీన్ని రాసి ఉంచు. చదివేటువంటి వాళ్ళు పరిగెత్తు చదువు వీలగునట్లు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కొంచెం కింద చదువుతాను చూడండి, చదవండి. 3వ వచనం చదవండి. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమొకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. చాలు, ఇప్పుడు అది చెప్పి ముగిస్తాను. చూడండి, ఇక్కడ చూస్తే 3వ వచనంలో ఆ దర్శన విషయము నిర్ణయకాలం జరుగును. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు ఆ దర్శనము, నేను చెప్పాను చూసావా, దర్శనము అది టైం వచ్చినప్పుడు జరిగిపోద్ది అంటున్నాడు. అది టైం వచ్చినప్పుడు జరిగిపోద్ది, సమాప్తం ఒకటికై ఆతురపడుచున్నది. ఇక్కడ గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు దర్శనం ఇచ్చాడు, పలక మీద రాయమన్నాడు. ఎందుకు ఆ దర్శనం గురించి ఏం చెప్తున్నాడు? అది లేట్ అవుతుంది కాబట్టి నువ్వు పలక మీద రాసి ఉంచని చెప్తున్నాడు. అదే టైంలో లేట్ కాబట్టి అంటే ఎప్పుడో జరుగుతుందని కాదు, నేనైతే అది ఎప్పుడో చాలా టైం తర్వాత జరుగుతుంది. కానీ ఆ దర్శనంలోనే, ఆ ప్రవచనంలోనే ఒక లక్షణం ఉంది. అదేంటంటే, నేనైతే ప్రవచించాను, ఏదైతే నీకు దర్శనం ఇచ్చానో ఆ దర్శనం యొక్క స్వభావం ఎలాంటిదంటే దానంతట అదే త్వరగా నెరవేరితే బాగుండని అదే ఆశపడుతుంది అంటున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు అదే ఆ దర్శనమే ఆతృత పడుతుందంట. దేవుడు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనంలోనే గుణం ఏంటుందంటే, ఏదైతే దేవుడు చెప్పాడో చెప్పింది త్వరగా జరిగిపోతే బాగున్ను, వీలైన త్వరగా జరిగితే బాగునని ఆ ప్రవచనం, ఆ దర్శనమే ఆశపడుతుందంట. చూడండి, ఒకసారి ఆలోచించు దాని గురించి. దేవుడు చెప్పింది లేట్ అయిపోద్ది అనుకుంటాం మనం. గమనించండి, దేవుడు చెప్పిన తర్వాత దేవుడు నార్మల్గా దేవుడు ఎప్పుడు లేటు చేయడు. కొన్నిసార్లు మనకు లేట్ అనిపిస్తుంది. ఎందుకు లేట్ అనిపిస్తుంది అంటే మనం సమయం గురించి మనం ఆలోచిస్తున్నటువంటి విధానము, మనం కొలుస్తున్న విధానం వేరు, దేవుడు ఆలోచిస్తూ కొలుస్తున్నటువంటి విధానము వేరు. 90వ కీర్తనలు యాక్చువల్ చూస్తే 90వ కీర్తనలో మాట ఉంటుంది, 4వ వచనంలో ఏముంటుంది? 1000 సంవత్సరములంట అది దేవుడికి నిన్నటి వలే గతించిన నిన్నటి వల్ల ఉంటుందంట. 1000 సంవత్సరముల కాల వ్యవధి అనేటువంటి దేవునికంట నిన్నే గడిచిపోయినటువంటి ఒక రోజులాగా ఉంటుందంట. 1000 సంవత్సరాలు అంటే కనీసం ఒకసారి 12 తరాలు వేసుకుందాం. 12 తరాలు దేవుడు జస్ట్ నిన్నే కదా అన్నట్టు ఉంటుందంట. 12 తరాలు ఒకసారి ఆలోచించండి. 12 తరాలు అంటే చూడండి, దేవుని యొక్క కాలము, దేవుడు కొలిసే విధానం వేరు, మనం కొలుస్తున్న విధానము వేరు. అలాగని దేవుడు లేట్ చేస్తాడు. దేవుడు టైం సెన్స్ లేదు కాబట్టి, దేవుడు టైం తెలియదు కాబట్టి లేట్ అయిపోద్దా అంటే, దేవుడు అక్కడ చెప్తున్నాడు, నేనైతే ప్రవచించాను, ఏదైతే వాగ్దానం చేశానో అది త్వరగా నెరవేరితే బాగుండు అనేటువంటి ఒక ఆశ, తీవ్రత, ఆ ఆలోచన ఆ దర్శనానికే ఉందంట. అంటే దర్శనానికి ఉందని కాదు అర్థం. అంటే దేవునికి దాన్ని వీళ్ళని త్వరగా నెరవేర్చాలని దేవుడే ఆశపడుతున్నాడు, అది అర్థం. దేవుడి నోట్లో ఒకటి వచ్చిందంటే, దేవుడు ఒకటి చెప్పేశాడంటే వీళ్ళంత త్వరగా దేవుడు దాన్ని నెరవేర్చడానికే చూస్తాడు. తెలుసా, దేవుడు ఎలాంటి కదా, ఎలాగంటే ఏదో ఈ మనుషుల్లాగా వచ్చేసి మాట్లాడేసి చేస్తానులే అని చెప్పేసి మరలా వెళ్ళిపోయి మర్చిపోయి అసలు పూర్తిగా గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ వేరే పనుల్లో వేరే బాధ్యతల్లో ఉండిపోయి అసలు దీన్ని మర్చిపోతారు చూసారు కొన్నిసార్లు. దేవుడు అలాంటి కాదు. దేవుడు ఒకటి చెప్పాడంటే అది నెరవేర్చే వరకు కూడా దేవుడు దాని మీద చాలా వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఉన్న దేవుడు, ఆతృత దేవుడు చూస్తాడు. వీళ్ళని త్వరగా నెరవేర్చాలని దేవుడు చూస్తాడు. దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేశాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏదన్నా వాగ్దానం మనం చేశాడంటే అది బహుశా లేట్ అవుతుండొచ్చేమో, కానీ బేసిక్గా దేవుని యొక్క లక్షణం ఎలాంటి తెలుసా? దేవుడి నోటి నుంచి ఒక మాట వచ్చేసిందంటే అది వచ్చిన ఆ క్షణము నుండే దేవుడు దాన్ని వీళ్ళని త్వరగా నెరవేర్చడానికి దేవుడు ఆతృత పడుతూ ఉంటాడు. దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మనిషి కాదు.
యాక్చువల్లీ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి అవంతి చదవండి. 11 వచనం 12 వచనం చదవండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. ఎవరినొకరు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 11, 12 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను చెప్పిన దాన్ని నెరవేర్చని ఆతురత పడతాను అంటున్నాడు దేవుడు. ఇంకొక మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 23:19. సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19 వచనం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు. చెప్పింది చేయకుండా ఆలోచించడానికి, మారుమనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన మాట ఇచ్చిన తర్వాత స్థాపించకుండా ఉంటాడా? చూడండి, ఇక్కడ నిజంగా చూడండి, దేవుడు ఒకటి చెప్పాడంటే చేసే విషయంలో ఆయన ఎంత యాక్టివ్గా దేవుడు ఉంటాడు. చూడండి, దేవుడు ఒకసారి ఒకటి చెప్పాడంటే అర్థం ఏంటంటే, దేవుడు నోటంటే ఏదైతే దేవుడు చెప్పాడు, వాగ్దానం వేసి చేశాడో, ఆ నోట్లోంచి మాట బయటకు వచ్చేసిన తర్వాత నుంచి దేవుడు ఇంక అదే పనులు ఉంటాడు. తెలుసా? మనుషుల్లాగా చెప్పేసి చూద్దాంలే, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఎప్పుడుకో గుర్తు వస్తే ఎప్పుడో చూద్దాంలే అని ఆలోచించే రకంగా దేవుడు. దేవుని మనుషుల స్థాయిలోకి తగ్గించకండి. దేవుడు వేరు, మనుషులు వేరు. ఒకటి మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చే విషయంలో దేవుడికి ఉన్నంత ఆతృత, దేవునికి ఉన్నంత ఇంట్రెస్ట్, దేవునికి ఉన్నంత బాధ్యత ఏ మనిషికి కూడా నువ్వు చూసే ఉండవు. నువ్వు చాలా మంచిని చూస్తుంటావు, చెప్పిన తర్వాత చేయడానికి వెంటనే చేసే విషయంలో యాక్టివ్గా ఉండాలి కొంతమంది చూస్తుంటావు. కానీ ఇంకా చెప్తున్నాను చూడండి, దేవునితో ఎవరు సాటి రారు. దేవుడు అంత ఆతృత పడతాడు, దేవుడు అంత తొందర పడతాడు, దేవుడు అంత త్వరగా ఆయన ఏదైతే చెప్పాడో చేయడానికి గురించి ఆలోచిస్తాడు. ఆయన మాట ఇచ్చే తప్పుడు ఆయన అబద్ధమైనటువంటి వాడు కాదు. అప్పుడు ఏదో తొందరపడి ఏదో చెప్పేశాను, అప్పుడు ఏదో ఎమోషనల్గా ఏదో అనిపించింది చేసేసాను, కానీ ఇప్పుడు నేను చేయలేను, నాకు సామర్థ్యం లేదు, నాకు అవకాశం లేదు అని మనుషుల్లాగా సాకులు చెప్పి తప్పించుకునేవాడు కాదు. దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత ఆయన తప్పించుకునే అవసరానికి లేదు. తెలుసా? దేవుడు ఒకటి చెప్పిన తర్వాత నేను ఒకటి చేస్తానని దేవుడు చెప్పిన తర్వాత తప్పించుకోవాల్సిన అవసరానికి లేదు. ఎందుకో తెలుసా? ఆయన చేసే కెపాసిటీ ఆయనకు కంప్లీట్గా ఉంది. ఆయన ఎవరు సపోర్ట్ ఆయనకు అవసరం లేదు. మనుషులు ఏంటంటే చెప్తాం కానీ రేపు మళ్ళీ లెక్కలేసుకుంటాం బోల్డ్. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే అబ్బో మన వల్ల అవ్వదేమో, కొంచెం మనం ఇబ్బంది పడతాయేమో, లేదు మన వల్ల అవ్వదేమో అనుకుని కొన్నిసార్లు మళ్ళా రెండో ఆలోచన మనుషులకైతే సహజంగా వస్తుంది. కానీ దేవునికి అలా రావాల్సిన అవసరం లేదు. దేవునికి అలా రాదు. ఎందుకంటే దేవుడికి ఫుల్ కెపాసిటీ ఉంది, దేవుడికి సామర్థ్యం, ఎబిలిటీ ఉంది. కాబట్టి ఆయన మాట తప్పాల్సిన అవసరం లేదు, తప్పించుకోవాల్సిన అవసరం దేవునికి అంతకంటే లేదు. అప్పుడు అందుకంటే చూడండి, దేవుడు చెప్పిన తర్వాత దేవుడు చేయట్లేదు ఏంటి అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు అంటే బహుశా నువ్వు ఆ టైంలో నువ్వు వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, టైం సరిపడ కింద చదివితే అక్కడ హబ్బు గ్రంథం చదివితే 5వ వచనంలో అక్కడ అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తుంటే అర్థం ఏంటంటే, ఇగో హబ్బకు నేను చెప్పాను కదా చేస్తానని, నేను ఆ దర్శనమే ఆత్రతపడుతుంది, త్వరగా నెరవేర్చడానికి అదే చూస్తుంది. కానీ అలాగని బహుశా నీకు లేట్ అవ్వచ్చేమో, కానీ గుర్తుపెట్టుకో, లేట్ అయినా సరే గుర్తుపెట్టుకో, నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అంటే అర్థం ఏంటి? లేట్ అయిపోతుంది కదా, లేట్ అయిపోయింది, దేవుడు చేయట్లేదేమో, లేట్ అయిపోయింది కదా, బహుశా దేవుడు పట్టించుకోవట్లేదేమో, లేట్ అయిపోయింది, ఇంతవరకు ఏమి జరగలేదు కాబట్టి దేవుడు వదిలేసాడేమో అని అనుకోవద్దు. దేవుడు హబ్బకుకు చెప్తున్న మాట అది. ఎందుకంటే దేవుడు నమ్మినటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే విశ్వాసంతో బ్రతుకుతారు. అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన తర్వాత ఆ దర్శనము నెరవేరడానికి చాలా టైం పట్టొచ్చు, కానీ ఇంకొన విశ్వాసం ఎలా బ్రతుకుతాడంటే ఇంకొను ఆ దర్శనాన్ని మర్చిపోడు, ఆ దర్శనం గట్టిగా పట్టుకుంటాడు, అది ఎప్పుడు నెరవేరుతుందని విశ్వాసంతో ఎదురు చూడడం నేర్చుకుంటాడు. విశ్వాసం అన్నవాడు ఎలా, నేను విశ్వాసం ఉంచాను ఈరోజు జరిగిపోవాలి, విశ్వాసం ఉంచాను ఇప్పుడే జరిగిపోవాలి, విశ్వాసం ఉంచాను రేపే జరిగిపోవాలి అని కాదు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు వెయిట్ చేయడం కూడా నేర్చుకుంటావు. కొన్నిసార్లు దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. నేనే చాలాసార్లు వాక్యం చెప్పాను, చూసారా? దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు, దేవుడు అదే చెప్పాడు, నేను అదే చెప్తున్నా. కానీ కొన్నిసార్లు నువ్వు ఎన్ని వాక్యాలు జ్ఞాపకం చేసుకున్నా నువ్వు అనుకున్న దానికంటే కొన్నిసార్లు ఆలస్యము అవ్వచ్చు. కానీ అలాగని దేవుడు అబద్ధికుడా, లేదా దేవుడు ఆత్రత పట్టలేదా చెప్పింది చేయడానికి? అదేం కాదు. నువ్వు విశ్వాసం అయితే కనుక నువ్వు ఎదురు చూడడం, విశ్వాసం ఉంచడం ఎలా నేర్చుకున్నావు, ఇప్పుడు ఎదురు చూడడం కూడా నేర్చుకో. ఎందుకు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు, వారి పక్షిరాజు వల్ల ఇంకా పైకి ఖచ్చితంగా ఎగురుతారు. వాళ్ళు వెయిట్ చేయడం వల్ల నువ్వు స్థాయి తగ్గిపోదు, వెయిట్ చేయడం వల్ల నువ్వు జీవితం కిందకి వెళ్ళిపోదు. నువ్వు ఉన్న కొంత ఇంకా ఉన్నతంగా బెటర్గా నువ్వు వస్తావు, ఇంకా నువ్వు పైకి వస్తావు. దేవుడు చెప్తున్నాడు.
అందుకని చూడండి, ఈవెన్ బైబిల్ కనుక మనం చూసామనుకోండి, యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. నేను త్వరగా వస్తున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇంకా ఆయన రాలేదు. కానీ త్వరగా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన, ఇంకా రాలేదు. కానీ స్వయంగా యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? ఆయన సువార్తలు ఉపమానాలు చెప్పినప్పుడు, మత్తయి సువార్త, మార్కు, లూకాలో కూడా మనం చూస్తాం, ఆయన రాకడ ఎలా ఉంటుంది అంటే నోవా టైంలో ఎలా ఉందో అలా ఉంటుందని చెప్పాడు యేసుక్రీస్తు స్వయంగా అన్నారు. అంటే అలాగా ఆయన రాడలే చెప్పాడు, కానీ చాలా కాలం అయిపోయింది, చూస్తుంటే వచ్చినట్టు లేడులే అనుకొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుంటూ ఎలా పెడతాలో ఉండి అంత నార్మల్గా ఉంది, అంత బాగానే ఉంది, ఏముందిలే అనుకుంటారు. సడన్గా ఆయన వచ్చేస్తాడు. సిద్ధపాటు లేకపోతే నువ్వు విడవబడతావు. అలాగే విశ్వాసం అన్నవాడు, నువ్వు దేవుడిని కూడా చెప్పాడు అనుకున్నప్పుడు నువ్వు కనుక కంటిన్యూగా ఎదురు చూసేటువంటి కనుక ఆ లక్షణం కనుక నీకు లేకపోతే దేవుడు చేసే టైం వచ్చినప్పుడు నీకు విశ్వాసం తప్పిపోతావు, నువ్వు కార్యాన్ని నువ్వు తప్పిపోతావు. అందుకనే తెస్సలోని పత్రికలో కూడా పౌలు మాట్లాడుతూ అంటాడు అక్కడ, ఈ సువార్తలు యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడినప్పుడు ఆయన పెండ్లి కుమారులాగా అర్ధరాత్రి వేళ వస్తాడని చెప్పారు, కొన్నిసార్లు దొంగ వలే వస్తాడని యేసుక్రీస్తు చెప్పారు ఉపమానాలు. వాటిని బేస్ చేసుకునే పౌలు కూడా మాట్లాడతాడు తెస్సలోని పత్రికలో మాడుతూ, ఆయన రాకడ దొంగ వలే ఉంటుంది అంటాడు, అది ఆపద్దినంలాగా ఉంటుంది అంటాడు, కానీ అది అన్యులకి మీకు కాదంటాడు పౌలు. ఎందుకని? మీరు విశ్వాసాలు కాబట్టి ఆయన రాకడ మీకు దొంగ వలే ఉండదు, అన్యులకు దొంగలాగా ఉంటుంది, మీకు అలా ఉండదు. ఎందుకంటే మీరు వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. అన్యులు ఎలాంటి వాళ్ళు, రాట్లు అంతా బాగుంది ఏముందిలే అనుకొని ఎదురు చూడరు కాబట్టి ఆయన వచ్చేసరికి వాళ్ళు షాక్ అవుతారు. కానీ విశ్వాసాన్ని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితులు అర్థమవుతున్నాయి కదా, ఆయన రాకడ వచ్చేటువంటి సూచనలు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉంటారు కాబట్టి ఆయన రాకడ మీకు దొంగలాగా అయితే మీకు ఉండదు. మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి అది వచ్చేటప్పుడు మీరు కనుగొంటారు, మీరు షాక్ అవ్వరు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన రాకడ వచ్చినప్పుడు విశ్వాసాలు అనేటువంటి వాళ్ళు, ఎదురు చూసేటువంటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎదురు చూడనటువంటి వాళ్ళకేమో షాక్ అవుతారు, కంగుతుంటారు వాళ్ళు. కానీ ఎదురు చూసేటువంటి వాళ్ళు మాత్రం ఆయన వస్తున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు, ఆయన వస్తాడని తెలిసినప్పుడు, ఆ గడి వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఎదురు చూసేటువంటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఎదురు చూడకుండా అంత మామూలుగా అనుకున్నటువంటి వాళ్ళు, సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు షాక్ అవుతారు, వాళ్ళకి దొంగలాగా ఉంటుంది అని చెప్తున్నారు క్రీస్తు. అంటే చెప్తాను చూడండి, అందుకంటాను చూడండి, మనం దేవుడు ఒకటి వాగ్దానం చేసినప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని నెరవేర్చకుండా దేవుడు ఉండడు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, దేవుడు ఒకటి వాగ్దానం చేశాడంటే అది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మీరు అనుకున్న దానికంటే లేట్ అవ్వచ్చు, కానీ కనుక గుర్తుపెట్టుకోండి, దేవునికి సంబంధించిన అది ఎప్పుడు లేట్ కానే కాదు. దేవుడు ఎప్పుడైతే కార్యం చేస్తాడో అది రైట్ టైం అని అర్థం, అది రైట్ టైం అర్థం. మనం కొలిసినట్టుగా కాలాన్ని సమయాన్ని మనం కొలిసినట్టుగా దేవుని దృష్టిలో కొలవకండి. దేవుడు లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. దేవుడు దినములు ఆయన క్యాలిక్యులేట్ చేసే విధానం వేరు, మనం క్యాలిక్యులేట్ చేసే విధానము వేరు. దేవుడు చెప్పింది చేయకుండా ఎప్పుడు ఉండడు. ఆయన చెప్పాడంటే చెప్పిన మరుక్షణం నుండే ఆయన ఎప్పుడు దాన్ని చేయాలని దేవుడు రెడీగా, అలర్ట్గా, యాక్టివ్గా దేవుడు మన పక్షాన పనిచేస్తూనే ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? విశ్వాసం. మనం ఏం చేయాలంటే విశ్వాసముతో జీవించడం, విశ్వాసంతో ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ అంటాడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అక్కడ కింద టైం సరిపడదు. యాక్చువల్ అక్కడ కింద అయితే అక్కడ దుర్మార్గం చేస్తారు. వాళ్ళెవరు? వాళ్ళు నీతిపరులు కానటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమ శక్తి మీద, బలం మీద ఆధారపడతారు. దుర్మార్గం చేసే వాళ్ళు బలం మీద ఆధారపడతారు. కానీ టైం వస్తే వాళ్ళ బలం మీద ఆధారపడి బలంతో ప్రతిదీ సాధించుకుంటున్నాం అనుకునేటువంటి మనస్తత్వం గల వాళ్ళు ఒక టైం వస్తే వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? నీ బలం నీకు అక్కడికి రాని టైం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నా చూడండి, క్రిస్టియన్గా నువ్వైనా సరే నీ జ్ఞానాన్నో నీ బలాన్నో నమ్ముకొని బతుకుతున్నావు అనుకో. గతంలో ఎంతమంది నీ బలం నమ్ముకొని సాధించుంటావు చాలా కార్యాలు, కానీ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా కంగు తింటావు. ఎందుకో తెలుసా? నీ బలం కూడా నీకు అక్కర్రా అంటున్న టైం ఒకటి వస్తుంది ఖచ్చితంగా. నీ డబ్బే కానీ, నీ బలమే కానీ, నీ పలుకుబడి ఏదైనా నీ తెలివితేటలే కానీ పనికి రాంటున్న టైం ఖచ్చితంగా వస్తుంది. తెలుసా? ఖచ్చితంగా వస్తుంది. అందుకని అక్కడ దేవుడు అంటున్నాడు, కానీ నీతిమంతుడైతే విశ్వాస మూలంగా జీవిస్తాడు. వాడు సొంత బలాన్ని నమ్ముకోడు, దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతాడు. అవకాశం లేదని కాదు, అవకాశం ఉన్నా సరే ఇంకను నేను నా స్వనీతిని, నా సొంత బలాన్ని ఆధారం చేసుకోనక దేనిపైన ఆధారపడతాను, దేవుని మీద ఆధారపడతాడు. ఆయన విశ్వాసి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అలాంటి వారికి అది ఇబ్బంది ఉండదని దేవుడు అక్కడే చెప్తున్నాడు. ఏ టైంలో చెప్తున్నాడు? ఆ శ్రమకాలం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నేను చెప్పింది నెరవేరే టైం వచ్చినప్పుడు అది అందరికీ ఆపద్దనమే. కానీ ఇప్పుడే ఆ విషయాలు చదివి దాన్ని గ్రహించి తెలుసుకొని విశ్వాసముతో సిద్ధపడేటువంటి వారు ఆ శ్రమకాలం వాళ్ళకి అంత శ్రమ అనిపించదు. ఎందుకంటే వాడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, తన బలాన్ని నమ్ముకొని కాదు. ఎందుకంటే చూడండి, విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అంటే నీకు నార్మల్గా నీకు విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు కూడా నువ్వు హ్యాపీగానే గడిచిపోద్ది నీకు. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి,
దుర్దినములు లేదా ఆపద్దినము లాంటి సందర్భాలు బైబిల్ చెప్తుంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నీకు విశ్వాసం తప్ప నీ జీవితంలో నీకు బలముగా ఉన్నటువంటిది ఏది కూడా పనికిరానటువంటి టైం వస్తుంది. అప్పుడు నీకు ఏది పనికిరాదు. అప్పుడు నీ బలాన్ని చూసి అతిశయపడేటువంటి వాళ్ళందరూ ఆ రోజు షాక్ అవుతారు. వాళ్ళందరూ షాక్ అవడం కాదు, వాళ్ళందరూ చాలా నిస్పృహకు గురవుతారు, చాలా డిసప్పాయింట్మెంట్కి గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏదైతే నమ్ముకుని ఎంతకాలం బతికారో ఓ టైం వస్తే అసలు అది పనికిరాటదనే విషయం వాళ్ళకి తెలిసిపోద్ది అప్పుడు. ఎందుకంటే విశ్వాసగా నువ్వు నీకు ఎంత బలం ఉన్నా సరే, నీకు ఎంత ఏది ఉన్నా సరే, ఇంక నువ్వు ఈ రోజు నుంచే నువ్వు విశ్వాసం పైన ఆధారపడి బతకడం మనం నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు విశ్వాసం పైన ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ అవనే అవరు. ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను నీతో తీరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. దేవుడు అదే చెప్తున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు బలం మీద నమ్ముకున్న వాళ్ళందరూ నిర్మూలమైపోతారు, నశించిపోతారు, అనదొరకబడతారు. కానీ ఆ టైంలో కూడా విశ్వాసంతో బ్రతికేటువంటి వారు మాత్రం రక్షించబడతారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు కూడా కొన్ని విషయాలు వాగ్దానం చేస్తాడు. చర్చకోవచ్చు. అందుకే చర్చరాడు ఇంపార్టెంట్ చెప్తున్నాను. నేను మరలా చెప్తున్నా, చర్చరాడు ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? ఇక్కడ జస్ట్ ఒక ప్రసంగం కాదు. ఇక్కడ దేవుడు కూడా నీకు పలక మీద రాసినంత స్పష్టం కొన్ని విషయాలు రేపేలుండి నీ జీవితంలో జరగబోయే దాని దేవుడు ఇక్కడ బయలుపరుస్తాడు. ఇక్కడ జస్ట్ ప్రసంగం మన నిలబడేదో ప్రసంగం తను నచ్చిన ప్రసంగం చేస్తాడు అనుకోకండి. ఇది రేపేలుండో నీకు సంబంధించింది. బహుశా దేవుడు ఈరోజు నువ్వు చదువుకొని నువ్వు సిద్ధపడతావని దేవుడు ఈరోజు నీ ముందు దాన్ని పెడుతున్నాడు. కాకపోతే నువ్వు దాన్ని చదవటానికి లేదా వినడానికి నువ్వు రావాలి కదా. నువ్వు చదవాలి, చదివి దాని యొక్క వెయిట్ ఏంటో నీకు అర్థం అవ్వాలి, దాని తీవ్రత ఏంటో నీకు తెలియాలి, దాని ముఖ్యత్వం నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థమైనప్పుడు నువ్వు విశ్వాసంతో ఎదురు చూడడం నేర్చుకుంటావు. అది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అది అందుకని మనం చర్చకు రాకుండా దేవుడు నీకు ఏం వాగ్దానం చేస్తా నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు నీతో మాట్లాడితేనే కదా. దేవుడు నాకు వాగ్దానం చేస్తాను ఎలా చెప్తావు? దేవుడు నీతో మాట్లాడితే చెప్తావు నువ్వు ఆ విషయాన్ని. బైబిల్ ఉందంటే బైబిల్లో ఉంది, కానీ బైబిల్ ఉంటే అయిపోదు. బైబిల్ దేవుడు అబ్రహాము వాగ్దానం చేస్తాడు, నీకు తెలియదు కదా. బైబిల్ ఇంకొక దేవుడు ఏదో వాగ్దానం చేస్తాడు, పైకి రావడానికి ఎబ్బేజీకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు కాదు కదా. నీకు కూడా వాగ్దానం చేస్తాడు వాళ్ళ జీవితాల ద్వారా, కానీ నువ్వు వచ్చి వినాలి కదా. అది వింటే అది వింటారు కదా అబ్రహాంకే, నిన్నంటారు కదా ఎబ్బేజ్కి. కానీ నీకు అవ్వాలంటే నీకు ఇందులో ఏముందో నువ్వు వస్తే నీకు ఇందులో ఏముందో దేవుడు నీకు చూపిస్తాడు. ఆ చూపించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు గ్రాస్ప్ చేసుకుని నువ్వు పట్టుకొని ఇక్కడ దాన్ని నమ్మితే అది నీ జీవితంలో జరుగుతుంది. చర్చ రాకుండా ఇవన్నీ చూసుకుని నాకు ఇందులో అన్ని వాగ్దానాలు ఉన్నాయండి అనద్దు. ఇందులో దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడని విషయం ఇందులో చెప్పాడు, నీకు చేశాడు ఇందులో లేదు. నువ్వు వస్తే ఇందులోంచి దేవుడు తీసి నీతో మాట్లాడితే నీకు వాగ్దానం ఉన్నట్టు. అప్పుడు చర్చ రావడానికి అర్థం ఏంటంటే బేసిక్గా నీకు దేవుడు ఏం వాగ్దానం చేశాడో కూడా నీకు తెలియకుండా నువ్వు బతికేస్తున్నావు. అప్పుడు నీకు తెలియనప్పుడు నువ్వు ఎందులో విశ్వాసం ఉంచుతావు, నువ్వు ఎలా బ్రతుకుతావు? అందుకని మనం చర్చ రావడం ఇంపార్టెంట్, వాక్యం ఉండడం ఇంపార్టెంట్, సత్యవాక్యం తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుసుకున్న దాన్ని 10 మందికి మనం దాన్ని వ్యాపించడం ఇంపార్టెంట్. 10 మంది దాన్ని పరిచయం చేయడం మనకి ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మనకు బాధ్యత ఉంది. నీకు దేవుడు కార్యం చేశాడంటేనే ఆటోమేటిక్గా, దేవుడు నీకు తెలియజేశాడంటేనే ఆటోమేటిక్గా నీకు బాధ్యత వచ్చేస్తుందని అర్థం. ఎప్పుడైతే నువ్వు ఒక సత్యాన్ని నువ్వు గ్రహించావో, నేను గ్రహించాను అని నువ్వు చెప్తున్న మొమెంట్లోనే నీ పైన ఆటోమేటిక్గా ఏ బాధ్యత మోపబడుతుందంటే దేవుని ద్వారా ఈ విషయాన్ని నువ్వు ఇంకోళ్ళకి వెళ్ళి నువ్వు తెలియజేయాలి. ఆ బాధ్యత మనకుంది తెలుసా. అందుకే మేము వాక్యం విన్నాం, ఇది మన చర్చ, మనమే. ఎవరో కూడా వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఎవరు ఈ రోజుల్లో నిజమైన వాక్యం అనుకొని కూర్చోవద్దు. వాక్యాన్ని విస్తరించని చెప్తున్నాను. మీరు నా గురించి 10 మంది చెప్పమని చెప్పట్లేదు, వాక్యం గురించి చెప్పమని చెప్తున్నాను. నేను నా గురించి చెప్పమని చెప్పట్లేదు, నా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను నా గురించి చెప్పమని కాదు, వాక్యం గురించి చెప్పమని చెప్తున్నా. చెప్పిన సార్ మనిషి బోధించేవాడు కంటే బోధ ఇంపార్టెంట్. బోధించేవాడు కొంతకాలం ఉంటాడు, వెళ్ళిపోతాడు, కానీ బోధ ఇప్పటికీ ఉండిపోద్ది. అందుకే బోధ ఇంపార్టెంట్. ఇక్కడ నేను బోధన పరిచయం చేయమంటున్నాను, ప్రసన్న కుమార్ గురించి చెప్పమని చెప్పట్లేదు. నేను బోధ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కొంతమంది తెలియదు, దీని గురించి చాలామంది తెలియదు కాబట్టే, అసలు సత్యం ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి దీని కొరకు వెతకాలని కూడా అనుకోవట్లేదు. అబద్ధమే నిజం అనుకుని నమ్మేస్తే బతికేటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో. అబద్ధ బోధనే, పై బోధనే, మనుషుల యొక్క బోధనే దేవుని బోధగా అనుకోని, అదే సత్యవాక్యం అనుకొని బ్రతికేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది కొంతకాలంగా, కానీ బయట ప్రపంచంలో చాలామంది క్రిస్టియన్స్ ఇంకా కనీసం ఆ డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియదు. ఏది సత్యవాక్యమో ఏది సత్యవాక్యం కాదో కూడా వివేచించేంత జ్ఞానం కూడా కనీసం బేసిక్స్ కొలవడానికి కూడా వాళ్ళ దగ్గర స్కేల్ కూడా లేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అప్పుడు మనం తెలుసుకున్నాం అన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనకి ఉంటుంది. అది చెప్తా లేదా మీ ఇష్టం అది, కానీ బైబిల్లో అయితే ఉంది దేవుడు మనకు బాధ్యత
ఇచ్చాడు. చెప్తా లేదు నీ ఇష్టం, కానీ నువ్వు విన్నావంటే, నువ్వు తెలుసుకున్నావు ఉంటేనే నీ పైన ఆటోమేటిక్గా బాధ్యత ఉంది. అది నేను పెడుతున్న బాధ్యత కాదు, అది దేవుడే పెడుతున్నటువంటి బాధ్యత. నాకు కొన్ని విషయాలు తెలియజేసేటువంటి దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు, నేను చెప్పేస్తాను. అది మీరు చెప్తారు లేదో, అది మీ నుండి 10 మందికి వెళ్తుంది లేదో అది మీరు చూసుకోవాలి. నాకు తెలిసింది నేను చెప్తాను, నేనేం దాచుకోవట్లేదు, నాకు తెలిసింది నేను చెప్తాను. అప్పుడు మీరు తెలుసుకుంది 10 మంది చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. అది దేవుడిచ్చినటువంటి బాధ్యత. అది ఎంతవరకు నిర్వహిస్తారో, ఎంతవరకు బాధ్యత కలిగి ఉంటారో అది మీ ఇష్టం. అది మీరు దేవుని లెక్క చెప్పుకోవాల్సిన టైము వస్తుంది. అందుకే అంటున్నాను, కొంచెం ఉన్నతంగా ఆలోచించండి. స్వార్థంగా ఎంతసేపు మనమే, నాకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనద్దు. కొన్నిసార్లు దేవుని యొక్క రాజ్యాన్ని ఇతని మొదట అతకండి, దేవుని పని చేయండి, అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మనసేపు మీ ప్రాబ్లమ్స్ మీద మీరు మైండ్ పెట్టేసి కాన్సన్ట్రేట్ చేస్తాను, నాకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎవరికెళ్ళి చెప్తానండి అనుకోవద్దు. ఏమో బహుశా కొన్నిసార్లు నువ్వు దేవుని పని చేస్తే, నువ్వు ఇలాగేదన్నా దేవుడు చెప్పిన బాధ్యత నువ్వు నిర్వహిస్తే నీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి అమ్మా. అంతకన్నా గొప్ప భాగ్యం ఏమంటారంటే, నీ ద్వారా కొంత సత్యవాక్యం తెలుసుకుంటారు చూసారా, ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుంది. అది అర్థం చేసుకోండి. వీళ్ళంత వరకు బాధ్యత అర్థం చేసుకొని 10 మంది తెలియని కష్టపడండి. ఎందుకంటే దేవుడు ఆ విషయాన్ని ప్రపంచం అంతా వ్యాప్తి చెందాలని దేవుడు కొంతమందిని లేపుతున్నాడు, కొంతమందికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది 10 మందికి మనం చెప్పిన సత్యవాక్యం అందరూ తెలుస్తుంది, అందరూ సత్యాన్ని గ్రహిస్తారు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రికాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఆ దర్శనాన్ని ప్రభా నువ్వు పల్లకి మీద రాసి ఉంచమన్నావు. ఎందుకంటే అనేక మంది ప్రభా చదివేటువంటి వాళ్ళు పరిగెత్తుచు చదువు వీలగునట్లు దాన్ని రాసి ఉంచమని చెప్పావు ప్రభా. ఏ విషయమైతే ప్రభా నువ్వు తెలియజేసావో, ఏ సత్యాన్ని అయితే ప్రభా, ఏ దర్శనத்தை నువ్వు బయలుపరిచావో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది తెలుసుకోవాలని హబ్బక్కుకి ప్రభా నువ్వు పల్లకి మీద రాసి ఉంచమని చెప్పావు. అనేక మంది తెలుసుకునే అవకాశాన్ని ప్రభా నువ్వు జనమునకు కలుగజేసావు హబ్బక్కుకు ద్వారా ప్రభా. అలానే తండ్రి మాకు సత్యవాక్యాన్ని నువ్వు తెలియజేస్తున్నప్పుడు ప్రభా, ఆ బాధ్యత తండ్రి మేము కూడా గ్రహించి, నువ్వు మా కొరకు మాత్రమే ఈ వాక్యాన్ని అందిస్తున్నావు కాదు కానీ ప్రభా, మా ద్వారా అనేక మంది వెలిగింపబడాలని నువ్వు తండ్రి మాకు వాక్యాన్ని ఇస్తున్నావని మేము గ్రహించేటువంటి మనస్సున్న ప్రభా మీరు మాకు దయచేయండి. ఏ ఉద్దేశంతో ప్రభు ఈ రాత్రి మీరు మాట్లాడారు ప్రభా, ఉద్దేశం ప్రతి విశ్వాసి, ఈ రోజున వాక్యమైన ప్రతి విశ్వాసి గ్రహించినట్లు కృప చూపించండి ప్రభా. అనవసరమైన అల్పమైనటువంటి శరీరానుసారమైన ఆలోచనలతో ఈ మాటల ప్రభా ప్రక్కన పెట్టేయకుండా, పెడచొని పెట్టకుండా ప్రభా, ఈ మాటల యొక్క తీవ్రతను ప్రభా బిడ్డలు అర్థం చేసుకొని అనేక మంది ప్రభా మీ యొక్క సత్యవాక్యంను పరిచయం చేయడానికి సహాయం చేయండి. మిమ్మల్ని గురించి ప్రభా, మీ మాటల గురించి, మీ వాక్కు గురించి ప్రభా పరిచయం చేసేటువంటి జ్ఞానాన్ని, మనస్సును ప్రభా, తీవ్రతను, ఆలోచనని, అవకాశాన్ని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా. మీరు మాకు ఏ భాగ్యమైతే ప్రభా, ఏ స్థితి అయితే అనుగ్రహించారు తండ్రి, దాన్ని మేము ప్రభా భూమిలో పాతి పెట్టకుండా దాన్ని 10 మందికి ప్రభా ఉపయోగకరమైనటువంటి స్థితిలో మేము తండ్రి వ్యాపింప చేయడానికి మాకు సహాయం చేయండి. అటు ఆలోచన దయచేయండి, అవకాశాన్ని మాకు దయచేయండి, ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభా మీకు వందనాలు. మేము విశ్వాసంతో ప్రభా బ్రతకడానికి, ఎదురు చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసం వల్ల మాత్రమే ప్రభా మేము బ్రతుకుతాం తండ్రి. కానీ తండ్రి మేము విశ్వాసం ఎదగటానికి, విశ్వాసం ఎదురు చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు వెలుచుండగా మార్గమంతలో తోడుగా ఉండి మీ దీవెనతో నింపి పంపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.